వెల్కమ్ విలేజ్, వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్ అందరికి నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. ఏమన్నా సార్ బాగున్నారా? అవును సార్. నమస్తే, బాగున్నాం సార్. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్. నిన్న నేను కొంచెం బిజీ అయిపోయాను. అవును సార్, ఎందుకు చాలా బిజీ ఉన్నారు మీరు? అవునవును. నిన్న ఎందుకంటే పొద్దున్న నుంచి వెళ్ళి సాయంత్రం వరకు కూడా ఇక్కడ సత్సంగం ఉండే, హరేష్ హరే రామ మందిరం ప్రోగ్రామ్ ఉండే. అచ్చా, ఓకే. సో దానివల్ల ఇక అటే టైము అంటే మధ్యలో లేకుండే. సో మార్నింగ్ ఉండే, ఈవినింగ్ ఉండే అనమాట. అవును సార్. ఈవినింగ్ మన మీటింగ్ లో, ఆ మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఇది మన మీటింగ్ అయినంత వరకు కూడా, ఆ తర్వాత మళ్ళీ 2 గంటల వరకు కూడా ఉంది. ఓకే ఓకే సార్. ఇండియా టైం అదే దగ్గర మేము ఏదో పిక్ చాట్ మాట్లాడుకున్నాం. లాస్ట్ లో ఆయన వచ్చారు, శివకుమార్ కంటిన్యూ చేశారు ఇంకా ఆయన. ఇక శివంకం ఉన్న తర్వాత ఇక టెన్షన్ లేదులే. అవును సార్. సో వెల్కమ్ వెల్కమ్ సార్. అందరు రాని కొంచెం మాట్లాడదాం, మాట్లాడదాం. ఓకే సార్, వెరీ వెల్. ఓకే, సో మాట్లాడదాం. ఇంకా ఈరోజు మరి కేవీసీ మీట కూడా కొంచెం పెరుగుతున్నట్టున్నది. ఎస్, వెల్కమ్ డియర్, వెల్కమ్. కొండ శివరామప్రసాద్ సార్ ఎంటర్ చేసినట్లు. వెల్కమ్ సార్. 20వ తారీఖు వెల్కమ్ సార్. 20వ తారీఖు విత్డ్రా పెట్టిన వచ్చినాయండి బీబీసీ మెటాలు. వచ్చినాయా? రాలేదండి. కొంతమందికి వచ్చాయి, ఎందుకంటే స్టార్ట్ అయ్యాయి ఈ రోజు. సార్, ఎవరైతే 20 తారీఖున పెట్టిన వాళ్ళకి స్టార్ట్ అయ్యాయి సార్ ఈ రోజు. ఓకే సార్. సో మీకు కూడా మరి మేబీ ఈ రోజు నైట్ వరకు కానీ, లేట్ నైట్ వరకు కానీ, లేకపోతే మీకు మార్నింగ్ మళ్ళీ మధ్యాహ్నం లోపు వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరు? పని కుమార్ సార్, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. సార్ పని కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అది లోపల పీవీసీ మెటా డాటా లో 25 USD తో పర్చేజ్ చేశాను సార్, 77778 తో. ఓకే, అది 3215 చూపించింది సార్ అమౌంట్. అది అంత రాదు సార్. అది రాదా సార్? అదే తక్కువ వచ్చాయని 303 పీవీసీ మెటా తక్కువ వచ్చింది. 85 తో సార్ ఏనండి, ఎంత అంటే 0.0085 తో వస్తుంది మీకు. ఓకే, అదే మాకు అక్కడ చూపిస్తుంది, షో అవుతుంది. అది ఏమైందంటే సార్, పర్వాలేదు, మీరు అన్నది కూడా కరెక్టే. వాడు ఏం చేశాడు, తక్కువ ఉన్నప్పుడు నువ్వు పెట్టావు, ఆ రేటు చూపించింది. వాడేం చేస్తాడు, నేను నీకు ఎప్పుడు బయటకి ఇస్తున్నాను, అప్పుడు ఎంత రేటు ఉంది దాన్ని పట్టిస్తాడు. ఏమైందంటే తర్వాత ఇన్సైడ్ లో పెరిగిపోయింది, ఇన్సైడ్ లో వాల్యూ పెరిగిపోయింది. సేమ్ అయింది, బయట లోపల మళ్ళీ సేమ్ అయ్యేసరికి ఏమైందంటే, అది స్టార్టింగ్ లో పెట్టిన వాళ్ళకి మాత్రమే. ఈవెన్ నేను కూడా స్టార్టింగ్ లో పెట్టాను కొన్ని. సో వాటికి మాత్రమే 0.76 వచ్చిన ఆ టైంలో నాకు కూడా అలాగే వచ్చింది, స్టార్టింగ్ లో పెట్టిన వాళ్ళకి సార్. మిగతా వాళ్ళకి మాత్రం నార్మల్ గా ఏమైందంటే, వాడు 3 రోజులు డిలే చేశాడు విత్డ్రాల్. మనకి ఇవ్వడం డిలే చేశాడు. ఈ డిలే చేసిన మూమెంట్ లో లోపల ఏం చేశాడు, లోపల బయట మళ్ళీ సేమ్ చేశాడు. అప్పుడు నీకు ఎలా వస్తుంది, సేమ్ వస్తుంది అట్లా. ఓకే సార్. సరే, ఓకే సార్. నెక్స్ట్ ఇంకెవరైనా ఎంటర్ చేశారా? ఎవరైనా సార్? ఓకే, రైట్, నో ప్రాబ్లం. ఏంటంటే ఒక్కసారి చూద్దాం ఇప్పుడు ఏం చేయాలంటే, అలా మీరు అది మీ పాయింట్కి వద్దాం. మీ పాయింట్కి వస్తే, ఫస్ట్ రోజు ఏమో నేను 600 బై చేసాం, అక్కడ మంచి బెనిఫిట్ వచ్చింది. ఫస్టే వాడు ఒక 3-4 గంటల్లో మనకు ఇచ్చాడు కనుక పర్వాలేదు, ఎందుకంటే 0.76 తోనే వచ్చింది. బట్ మీరు అన్నట్టుగా నెక్స్ట్ టైం ఏం చేసామంటే, నెక్స్ట్ టైం చేసిన వారికి ఏమైందో చూపిస్తాం. సో స్క్రీన్ షాట్ అవుతుందా సార్?
అందరూ నిద్రపోతున్నారా సార్? స్క్రీన్ షేర్ అవుతుందా? చాలా మంది నిద్రపోతున్నారే. సార్ అవుతుంది సార్, అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఎస్ సార్. సో చూడండి ఇక్కడ మనము, అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూడండి మనము ఏ రోజు అంటే డిసెంబర్ 25న ఒక్కసారి చూడండి. మీరు ఇక్కడ చూస్తే కనుక ఒకసారి పీవీసీ మెటా 19, ఒకసారి 49తో బై చేయడం జరిగింది. ఓకేనా? బట్ ఇక్కడ చూడండి సిస్టమ్ ఐడి అక్కడ A1056 A1056 19 USDT ఒకసారి 14 USDT. ఇట్స్ సేమ్ డే, డిఫరెంట్ టైమింగ్. ఓకే, అటు బట్ ఇన్సైడ్ 0.0076 ఉంది ఆ టైంలో. ఎంత? 0.0076 ఇన్సైడ్ లో ఉండే. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనము 49 సారీ మొత్తం ఎంత అయితే సార్ $68 అవుతుంది. 19 ఆర్ $49, $68 అవుతుంది. సో డివైడెడ్ బై 0.0076. సో ఈ లెక్క ప్రకారం మనకు 8,947 పీవీసీ మీటర్లు రావాలి. ఎంత? 8,947. ఎవరైనా రాసి పెట్టారు సార్? నేను లెక్క చెప్తా. సో మనకి ఏంటంటే ఇక్కడ $68కి ఈ లెక్క ప్రకారం అంటే లోపల ఈ టైంలో మనం బై చేసాం. బట్ ఏమైంది అది ఇప్పుడు అట్లా చూస్తే వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? ఓకే సార్, క్లియర్ సార్. ఓకే, సో ఏమైందంటే 68కి మనకు డివైడెడ్ బై ఐ థింక్ 7921 వచ్చింది. అంటే ఏ లెక్క ప్రకారం వచ్చింది? 0085 వచ్చింది. మరి 79 అని చెప్పి ఎలా అంటున్నారు సార్ అంటే మీకు చూపిస్తాను. 7921 ఎట్లా వచ్చిందంటే మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి ఇక్కడ మీకు ఈ వ్యాలెట్ ఏంటంటే ఎక్కువ యూటిలైజ్ చేయం మనము. ఓన్లీ బిఫోర్ 100 మాత్రమే ఇందులో ఉంచాను నేను. 100 ఓన్లీ 100 పీవీసీ మీటర్ ఉంచాను. సో 8021లోకి వెళ్ళి మనం 100 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 7921 వస్తుంది. 7921 7,921 7,921 వచ్చినట్టు లెక్క. దీనికి ఎంతకి చూపించాను కదా ఇందాక, ఏది యూఎస్డిటీలు. చూడండి ఇక్కడ 21 సెప్టెంబర్ అని మనము 49 and 19 చూడండి సార్. సిస్టమ్ వాల్యూ సిస్టమ్ ఐడి ఇది సేమ్ ఉంటుంది. చూడండి ఇక్కడ లాస్ట్ A1056 అక్కడ సారీ F056. సో ఇలా 48కి ఎంత వచ్చినట్టు మనకి 7,921 వచ్చినట్టు. 7,921 అందుకే చూపిస్తున్నాం మీకు. అది క్లియర్ చేసుకుంటే చూడండి $28 డివైడెడ్ బై 7,921 పీవీసీ మీటర్ అంటే 0.008585 అంటే ఈ లెక్క ప్రకారం ఇచ్చాడు. లోపల కూడా 85 అయింది కనుక 25 అంటే మనకు ఆర్డర్ చేశాడు. ఈ రోజు రిలీజ్ చేశాడు. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేశాడు దీన్ని. సో 25 అంటే చూడండి 25 పోయింది, 26 పోయింది, 27 పోయింది, 28 ఇచ్చాడు. 4 రోజులకి ఇచ్చాడు. ఈ 4 రోజుల్లో ఏమైంది? ప్రైస్ మారిపోయింది. మనకి ఎన్ని లాసు ఈ లెక్క చూసుకుంటే 7,921 వచ్చింది కదా. బట్ మనకు రావాల్సింది ఎంత? 68 డివైడెడ్ బై 0.0076 మనం చూసాం ఆ టైంలో, చూసి పెట్టాం మనం. సో 8947 రావాలి లెక్క ప్రకారం. ఓకే, 8947 ప్లస్ లో మైనస్ 7921 వచ్చింది. సో ఎంత అయింది సార్? 1026 లాస్. బట్ ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు? మరి ఎట్లా? ఒక 1000 కూడా లాస్ అయ్యాం మనం. ఎలా మరి? అంటే ఇది లాస్ అయినట్టు కాదు, బట్ ఇన్స్టైల్ లో తక్కువ ఉంది కనుక అదే ఫస్ట్ డే 3-4 గంటల్లో చేసింది వచ్చింది మంచిగానే. ఇక్కడ ఒక 1026 లాస్ అయ్యాం. సో మనం ఏం చేయాలి? ఇది ఇట్లా లెక్క వేసుకోవాలి మనం, క్యాలిక్యులేషన్ వేసుకొని. సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఈ 1026 సంపాదించుదాం ఖచ్చితంగా. లెక్క కరెక్ట్ అయినా సార్ నేను చెప్పింది? మీకు అర్థమైందా సార్? ఈ లెక్క నేను కరెక్ట్ అయినా చెప్పింది? నమస్తే సార్, కరెక్టే సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఒక్కసారి పీవీసీ మీటర్ డాట్ ఐఓలోకి వెళ్ళి చూద్దామా? పీవీసీ మీటర్ డాట్ ఐఓ. నేను యాక్చువల్లీ డాట్ ఐఓలో కాదు, అక్కడ ఉన్నాను. ఎక్కడైనా ఒకటే డాట్ మన ఏముంటుందని టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓలో కొన్నాను. ఎక్కడ ఉన్నా ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. సో కనెక్ట్ చేస్తున్నాను.
ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 1026 ను మనం ఏం చేయాలంటే కొద్దిగా వెయిట్ చేయాలి ప్రైస్ ఇంక్రీజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఏముంది సార్ 0088 ఉంది ఇక్కడ. ఓకే 0.0088. ఓకే 0.0088. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడొచ్చు కదా మనం పీవీసీ కూడా బై చేసాం. ఓకే 49 అండ్ 49 తర్వాత 49 నేను కరెక్ట్ చెప్పాను, అది ఇదే వ్యాలిడ్ అది. ఓకే 6301 2443 ఎంత వస్తుంది సార్ క్యాలిక్యులేషన్ చేస్తే? వీడు ఇస్తానన్న పీవీసీ మెటల్ ఇవి అట్లా చూసుకుంటే ఒకసారి క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకే 6301 ప్లస్ 2443 ఎంత అయింది సార్? 8744 మనకు వచ్చింది ఎంత సార్? 8744 సార్. అంటే 5% తీసేయాలి నీకు వెళ్ళి, అంతే కదా సార్? 5% మనం తీసేయాల్సి సార్. అవును సార్, అవును. ఇంటూ 5. ఓకే సో ఆ రకంగా చూసుకున్నా కూడా అంటే 437 మైనస్ చేయాలి, 437 మైనస్ చేయాలి. 8744 మైనస్ 437 ఈ లెక్క చూసుకున్నా కూడా 8307 రావాలి మనకి. 15% అంటే మనకి 437 పీస్ మెటల్ పోతాయి. ఈ లెక్క ప్రకారం 8307 రావాలి. సో మైనస్ ఏమైందంటే మనకి ఇక్కడ 7921 వచ్చింది. అంటే లాస్ ఎంత అంటే పెద్ద లాస్ ఏం లేదు మరి. అట్లా ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 386 లాస్ సార్ కదా. ఇప్పుడు ఇట్లా చూసుకుంటే 5% అలా పోతుంది కనుక ఇట్లా చూసుకుంటే మరి పెద్ద ఎంత లాస్ వస్తుంది సార్? 386 లాస్ వస్తుంది, అంతే కదా? అవును సార్. సో ఎస్ ఈ అంటే బై చేసిన టైం దే కదా సార్ రాయ్ సార్. అవునవును బై చేసిన టైం ఇది. అంటే ఇక్కడ ఏముందంటే బై చేసినప్పుడు మనకు 0.0076 ఉంది ఇక్కడ ఈ 88 లో. అవును. బట్ ఏంటంటే అక్కడ మనకు ఫాస్ట్ గా వస్తే పర్లేదు. ఏమైందంటే ఇది 3 రోజులు ఆగిపోయింది కదా సార్. 25 అంటే ఆ రోజు చేసుకుని ఆ రోజు రావాలి లెక్క ప్రకారం చూస్తే. 25 పోయింది, 26 పోయింది, 27 పోయింది, 28 ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇచ్చినాడు ఇటు. అంటే కోవిడ్ టైం చూస్తాను నేను, ఈ రోజు మార్నింగ్ ఇచ్చాడు. మార్నింగ్ ఇస్తే ఈ రకంగా వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఈ మెటాలను మనము తీసుకోవాలి. అంటే లాస్ అయినాం కదా, మనం లాభపడాలి అంటే సో దీనికి వరి అవ్వద్దు. మనం ఏం చేయాలంటే ఓకే సో పాన్ కేకులకు వెళ్ళి పనికుమార్ సార్ మీరు కూడా తెలుసుకోవాలా దీన్ని. మనకేంటంటే సిస్టమ్ మనం లాస్ అయ్యామని అనుకోవద్దు. ఏం చేస్తా అంటే దానికి డబుల్ గా తీసుకుందాం. మనం లాస్ అయిన పీవీసీ మెటాల్ని డబుల్ గా తీసుకోవాలి అట్లా అన్నట్టు. సిస్టమ్ మనకు ఇది ఒక అవకాశం అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనము పీవీసీ మెటా మనకు విత్డ్రాల్ పెడుతున్నాము. ఆ విత్డ్రాల్ పెట్టిన పీవీసీ మెటాని మనము ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వీటిని మనం బిఎన్బికో లేకపోతే యూఎస్డికో అవసరాలకు, అంటే మన అవసరాలకి ఏదన్నా కావచ్చు, క్రిప్టో అవసరాలకి యూటిలైజ్ చేసుకోకుండా వెయిట్ చేస్తే, అంటే ఎదురు చూసి కొద్దిగా పెరిగిన తర్వాత దాన్ని మార్చుకుంటే మనం, అంటే మిమ్మల్ని ఒకళ్ళని కాదు మనం మార్చుకుంటే ఏమవుద్ది అంటే సో అక్కడ టైం ఇక్కడ వేస్ట్ అవుతుంది కానీ మనకు అమౌంట్ అనేది కలిసి వస్తుంది సార్. ఓకేనా? సో ఇక్కడ నాకు 7921 పీవీసీ మెట్ వచ్చింది. ఇప్పుడు నేను 7921 పీవీసీ మెట్ అమ్మాలనుకుంటున్నాను. ఏమవుతుంది సార్? ఇక్కడ $70 వస్తుంది దగ్గర. అంటే $69.5 అనుకో. నేను పెట్టింది ఎంత సార్? $68. చూసారా, కొద్దిగంత ఫ్లక్చువేషన్ జరిగితేనే ఈ రకంగా వస్తుంది, అంతే కదా. ఇక్కడ ఇప్పుడు $1.5 నేను సంపాదించుకున్నట్టే కదా సార్. మీరు కరెక్ట్ గా మీరు గ్రహిస్తే $1.5 వస్తుంది ఇక్కడ. అంటే అవి పొంగుస్తున్నాం. సో రమేష్ సార్ కరెక్టేనా? మనం కౌంట్ చేసేది ఇక్కడ కరెక్టే సార్, కరెక్టే. ఇక్కడ చూడండి మనకి ఏమంటున్నాడు ఇక్కడ అంటే సో 69 ఇక్కడ యూఎస్డిటీ మినిమమ్ రిసీవ్డ్ యూఎస్డిటీ చూడండి ఇక్కడ 69.85 యూఎస్డిటీ రిలీజ్ అవుతుంది. అంటే దగ్గర నీకు $70 వచ్చినట్టే. అంటే $2 మనం సంపాదించుకుంటున్నాము అన్నట్టు లెక్క. బట్ ఇక్కడ ఇప్పుడు తీసుకుంటే ఈ టైంలో నువ్వు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నువ్వు తీసుకుంటే, బట్ నువ్వు ఇంక కొద్దిగా ఆగితే ఏమవుతుంది అంటే ఇందాక మా టీంలో కూడా చాలా మంది బై చేశారు సార్. అందుకు నేను మళ్ళీ అది కాకుండా మీరు ఫస్ట్ అడిగారు ఇట్లా సార్ మనము ఇలా చూపించింది ఇలా వచ్చింది అని చెప్పేసి. 100% కరెక్ట్. సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఈ $2 మనం బై చేస్తే 225 పీస్ మెటల్ వస్తున్నాయి మనకి. ఓకేనా? సో నేను అక్కడ లాస్ ఎంత వచ్చింది? అక్కడ 5% పోగా తీసేస్తే 386 మాత్రం నాకు లాస్.
బట్ నాకు లాస్ కాదు అది. కానీ మనం అనుకుంటే మన మనస్సు మన మైండ్ ఏం చెప్పిందా సార్, లాస్ అని చెప్పింది మనకు. ఇప్పుడు క్యాల్కులేషన్ అయితే ఏమైంది సార్, పెద్దగా లాస్ లేదు. ఒక క్యాల్కులేషన్ వేసుకున్నాం మనము, ఎందుకంటే లోపల చూసాము, దానికి క్యాల్కులేషన్ చేసాము. అవును, అందరికి తెలుసు 5% కట్ అవుద్దని. ఆ కట్ అయిన దాన్ని మనం మైనస్ చేసి ఇక్కడ తీసుకుంటే దగ్గర 386 లాస్. సో ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నేను దాన్ని మార్చుకుంటే, సో 386 పీవీసీ మెట్లు 225 రానే వస్తుంది నాకు. ఇంకెంత లాస్ సార్ నాది? పెద్ద లాస్ లేదు. 386 లాస్ లో 226 పీవీసీ మెట్లు రానే వస్తుంది పంపిస్తే. 385 మైనస్ 225 తీసుకుని వచ్చారు. సో ఇంకా 120 లాస్. బట్ నేనేం చేస్తా అంటే, ఇక్కడ 400 లాస్ కదా, 800 వచ్చేంత వరకు నేను అమ్మను దీన్ని. అంటే 800 అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ సపోజ్ ఇంకొద్దిగా పీవీసీ మీట, ఇంకొంచెం పీవీసీ మీట పెరిగేంత వరకు నేను అమ్మను. అప్పుడు ఏమవుద్దంటే నా లాస్ లేదు, నాకు లాభపడాలి తప్ప లాస్ పోకూడదు. చూడండి ఇక్కడ 68. ఓకే, 68 మనం $68 పెట్టాము. అక్కడ $68 పెట్టి మనం కొనడం జరిగింది. కొంటే మనకు 7921 వచ్చింది. ఇప్పుడు అదే మనము ఆ $68 మనం తీసుకుంటే అక్కడ పీవీసీ మెటల్ తక్కువ తీసుకుంటాం. అక్కడ ఇక్కడ కూడా మళ్ళీ 386 పీవీసీ మెటల్ మనకు డిఫరెంట్ అవుతుంది ఆల్రెడీ. ఓకే, సో లెవెల్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం కొనుక్కుంటే లెవెల్ అవుతుంది. బట్ ఇక్కడ నేను అలా చేయట్లేదు, నాకు ఎక్కువ కావాలి. రైట్, నాకు ఎక్కువ కావాలి. ఇప్పుడు నేను యూహెచ్డి పెట్టి పీవీసీ తీసుకున్నా, ఇప్పుడు పీవీసీ నమ్మేసి యూహెచ్డి తీసుకుంటా. బట్ పీవీసీ మిగులుతున్నాయి నాకు, అయినా కూడా పీవీసీ మిగులుతుంది. నా యూహెచ్డి నేను తీసుకున్నా కూడా బయటకి మిగులుతుంది. సో పీవీసీ అనేది మనకి ఇక లాస్ చేయదు సార్, లాభమే చేస్తుంది. బట్ ఇక మనము లాస్ట్ 6 నెలల నుంచి వెళ్ళి 7 నెలల నుంచి వెళ్ళి నేను 13 కొన్నా, నేను 12 కొన్నా అంటే మాత్రం ఇక అది మీకు మన మనస్సు అనేది ఏంటంటే, మన మనస్సు ఎప్పుడు కానీ మనం అనుకున్నది జరుగుద్ది. ఇది అంతటా జరుగుతుంది, అంతటా అందరికి తెలిసిన విషయమే. ఇట్స్ ట్రూ. మనం ఇక్కడ కొంతమందికి అనిపించవచ్చు ఇది మనము జనరల్ గా మోటివేషన్ గురించి మాట్లాడే గురించి మనము అందరూ మోటివేట్ అవ్వడానికి మాట్లాడదాం అనుకుంటాం, కానీ నో. ఓకే, మీరు గూగుల్లో కూడా అప్పుడప్పుడు సెర్చ్ చేయండి సార్. కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా పెద్ద వాళ్ళు వచ్చి చేయని కూడా తన మనస్సుని, తన మైండ్ సెట్ ని అర్థం చేసుకుని తనకు ట్రీట్మెంట్, ఒక్కొక్కసారి తనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వకుండా, బట్ తనకు కావాల్సిందంటే తను ఏమంటుండో ఆ ట్రీట్మెంట్ మనం చేయకుండా, బట్ అక్కడ పేషెంట్, మనం ఏమంటాం, రోగిని పేషెంట్ అంటాం. అంటే మన ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్లో మనం భర్తీ అయినప్పుడు, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మనం పేషెంట్ అంటాం. పేషెంట్ డాక్టర్కి మధ్యలో మంచి రిలేషన్షిప్ చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఉంటాయి కనుక అలా అవుతుంది, ఫ్రెండ్షిప్ అవుతుంది, రిలేషన్ అవుతుంది. అయిన తర్వాత మనకి నాకు ఈ మందు ఇస్తేనే పనిచేస్తుంది అనే పేషెంట్ కూడా ఆ ధీమాలో ఉండిపోతాడు. అంటే ఫిక్స్ అవుతాడు, అంటే ఈ మెడిసిన్ ఇస్తేనే నాకు మంచి జరుగుద్ది, అంటే నేను క్యూర్ అవుతాను. సపోజ్ మీరు గూగుల్లో చూస్తే మీకు తెలుస్తుంది, క్యాన్సర్ పేషెంట్. ఇట్స్ ట్రూ అనమాట ఇది మీకు చెప్పేది. తను సంథింగ్, అంటే నేను మెడిసిన్ పేరు చెప్పాను ఇక్కడ, ఎందుకంటే చెప్పకూడదు కదా, వాళ్ళు మెడిసిన్ పేరు కూడా మెన్షన్ చేశారు. బట్ ఈ మెడిసిన్ ఇస్తే ఇందులో సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము సాల్ట్ అనుకోవచ్చు, కొన్నిట్లో వాళ్ళు మన ఎదురుగా సాల్ట్ కలుపుతారు కూడా కొన్నిట్లో. సో సాల్ట్ అండ్ సంథింగ్ వాళ్ళ దగ్గర అది ఉంటుంది. అది ఆ సెలైన్ బాటిల్ ఎక్కించినప్పుడు లేదా ఇంజక్షన్ ఇచ్చినప్పుడు అది రెడీ ఉండదు, ఆ మెడిసిన్ అయితే ఉందో రెడీ ఉండదు. సో బట్ ఫైనల్ స్టేజ్కి వచ్చాడు, అంటే క్యాన్సర్ 3rd పొజిషన్ సంథింగ్ అంటారు కదా. సో ఇక్కడ ఆ మందు ఇక్కడ ఇవ్వబడదు, ఆ మెడిసిన్ ఇక్కడ ఇవ్వబడదు, బట్ మేము క్యూర్ చేస్తాం అని వీళ్ళు అంటున్నారు. బట్ నో, నాకు ఆ మెడిసిన్ అయితే నేను క్యూర్ అవుతాను ఖచ్చితంగా అంటున్నాడు పేషెంట్. ఏమంటున్నాడు అంటే ఆ మెడిసిన్ ఇస్తేనే నేను క్యూర్ అవుతాను అంటున్నాడు. సో ఏం చేశారంటే ఇక్కడ లాభం లేదు మరి. సో డూ సంథింగ్. తను దానికి ఫిక్స్ అయ్యాడు మనస్సు. యాక్చువల్లీ అంటే డాక్టర్కు మైండ్ పనిచేయట్లేదు. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? నెట్వర్క్ వినట్టు అనిపించింది, అందుకే అడుగుతున్నా. సో ఇక్కడ పేషెంట్ ఏమంటున్నాడంటే, పేషెంట్ కు
ట్రీట్మెంట్ చేస్తున్నాడు, బట్ తను క్యూర్ అవ్వను, నేను మీరు అది ఇస్తేనే క్యూర్ అవుతా ఉంటున్నాడు. సో తిను డైలీ డల్ అవుతున్నాడు, అంటే రోజు రోజు పేషెంట్ కొంచెం డల్ అవుతున్నాడు, పేషెంట్ అనేది డల్ అవుతున్నాడు. ఏం చేయాలా, మైండ్ పని చేయట్లేదు మన మెయిన్ డాక్టర్కి. సో లాభం లేదు, ఇక మీరు అన్నట్టే చేద్దాం అని అందరిని పిలిపించినట్టే వేరే డాక్టర్ని పిలిపించి సంథింగ్ 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 అన్ని అంటే అరేంజ్మెంట్ అవి ఇవి ఎలా ఉంటాయి. ఇక వచ్చింది, రెడీ అయింది, ఇక 2 రోజుల్లో ఇంకొక 2 days పడుతుంది మనకి మెడిసిన్ డిస్పాచ్ అయింది అక్కడ నుంచి వెళ్ళి, ఇక రానే వస్తుంది మనకు ఎగ్జాక్ట్లీ 8 గంటలకు వస్తుంది. సో మొత్తం ఒక క్రియేటివిటీ చేయడం జరిగింది, ఆ ఫ్యామిలీ పిలిచి మిగతా అంతా. బట్ ఇచ్చిన తర్వాత మెడిసిన్ ఇచ్చిన తర్వాత వెంటనే తన యొక్క మైండ్ ఏమంటుందంటే, వా ఇప్పుడు నేను క్యూర్ అయ్యాను అంటున్నాడు. అంటే తన యొక్క మార్పు వచ్చింది ఇదిలో. సో అప్పుడు డాక్టర్ షాక్. మరి ఇక్కడ డాక్టర్ ఎందుకు షాక్ అయ్యాడు అని మీరు అనొచ్చు. మందిచ్చాడు కదా, మందిచ్చాడు, తనకు కావాల్సిన మందిచ్చాడు, అందుకని చెప్పేసి పేషెంట్ క్యూర్ అయ్యాడు. బట్ ఇక్కడ డాక్టర్ షాక్ అయ్యాడు. డాక్టరు, తన అసిస్టెంట్, తన వాళ్ళంతా షాక్ అయ్యారు. ఫ్యామిలీకి తెలియదు ఈ విషయం, పేషెంట్ యొక్క ఫ్యామిలీకి తెలియదు ఈ విషయం. బట్ అంటే ఓకే బాగయ్యాడు ఆ విషయం ఓకే, బట్ వాళ్ళు షాక్లో లేరు. వాళ్ళు ఎవరైనా తన ఫ్యామిలీ తను క్యూర్ అవ్వాలని కోరుకుంటారు కదా, క్యూర్ అయితే ఎందుకు షాక్ అవుతారు, మంచిదే కదా, క్యూర్ అయ్యారని చెప్పేసి చాలా వాళ్ళు సంతోషపడుతున్నారు. ఓకే, బట్ ఇక్కడ డాక్టర్ అండ్ వాళ్ళ ఏమైనా సార్ నెట్వర్క్ అవుతుంది మధ్య షాక్ అయ్యారు. సో ఇక్కడ మీరు ఆలోచించండి, డాక్టర్ ఎందుకు షాక్ అయ్యారు సార్? సార్ వాయిస్ రావట్లేదు సార్. ఇప్పుడు వస్తుంది సార్. సార్ ఓకే సార్. సో డాక్టర్ షాక్ అయ్యారు సార్. డాక్టర్ ఎందుకు షాక్ అవుతారు సార్? వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారు, మంచిగా అవడం కదా సార్ కోరుకునేది వాళ్ళు. మరి ఇక్కడ ఏమైందంటే సార్, తనకి ఇవ్వాల్సిన ఏదైతే కావాలని కోరుకుంటున్నారో సార్ చెప్పండి సార్. క్యూర్ చేస్తారు సార్, డాక్టర్స్ క్యూర్ చేస్తారు సార్. నమస్తే. ఓకే నమస్తే సార్. అయితే ఇక్కడ డాక్టర్ ఎందుకు షాక్ అయ్యాడు అంటే, ఈ పేషెంట్ కు ఏదైతే అడుగుతున్నాడో మెడిసిన్, ఆ మెడిసిన్ ఇవ్వలేదు సార్ అతనికి. పేషెంట్ అడిగిన మెడిసిన్ ఇవ్వలే. మళ్ళీ ఇదంతా క్రియేటివిటీ చేశాడు అంతే. నువ్వు కోరుకున్న మందు నేను తెప్పిస్తున్నాను, 2 days పడుతుంది, 1 day పడుతుంది, ఇక్కడ దాకా వచ్చింది, అక్కడ దాకా వచ్చింది, సో మనకు ఎగ్జాక్ట్లీ ఈ టైంలో రిలీజ్ అవుతుంది, అలా ఫ్యామిలీ పిలిపించి అందరినీ ఒక క్రియేటివిటీ చేశాడు తప్ప యాక్చువల్లీ తను ఆ పేషెంట్ కోరుకున్న మెడిసిన్ తీసుకురాల ఇవాళ అతనికి. బట్ అతను క్యూర్ అయ్యాడు. ఇక్కడ మీకేమర్థమైంది సార్ మీ అందరికి దీన్ని బట్టి? మరి పార్ట్నర్స్ మీకు అర్థమని చెప్పండి సార్, ఏమర్థమైంది సార్ ఇక్కడ? సార్ పేషెంట్ మైండ్ సెట్ కి తగ్గట్టుగా వాళ్ళు ఫాలో అయ్యారు సార్. డాక్టర్ మైండ్ సెట్ తగ్గట్టుగా, ఎందుకంటే ఇన్ని రోజు ట్రీట్మెంట్ చేస్తున్నాడు, తనకి ఏం చూపించట్లే ఇలా మందు. తన రోజు తన పల్స్ లెవెల్ పడిపోతుంది, ఎవరి పేషెంట్. బట్ పేషెంట్ కోరుకునేదే కావాలా. ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత పేషెంట్ రిలీజ్ అయ్యాడు, బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏమైంది తెలిసిన, ఇది రియాలిటీ మీకు నేను ఒక రోజు లైవ్ లో చూపిస్తాను, ఇది గూగుల్లో. వాయిస్ రావడం లేదు సార్. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు వస్తున్న వాయిస్ వస్తుంది సార్. ఓకే సార్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఎంటర్ చేశారు, నేను చూడలేదు సార్. నేను ఎందుకంటే స్క్రీన్ షేర్ లో ఉన్నాను కనుక నేను బయటకు వెళ్ళలేదు, ఇప్పుడు చూస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏమైనా నమ్మకం సార్, పార్టీకి నమ్మకం
ఎస్ సార్, ఎస్. అవును 100% సార్, రాజేష్ సార్, గుడ్ నమ్మకం. మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. అవును సార్. ఒక్కొక్కరికి మాట్లాడండి సార్, ఒక్కొక్కరికి మాట్లాడండి. ఎస్, ఎస్, సార్, ఎస్. మన కువైట్ టీం సభ్యులందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నేను సార్. ఒక నిమిషం మీ సమయం తీసుకుంటున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. ఆయన విశ్వాసం గెలిచింది సార్, పేషెంట్ విశ్వాసం గెలిచింది. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. 100% సార్, 100% సార్, 100%. దైవం సో అందులో సహకరించింది, ఆయన విశ్వాసం గెలిచింది. అవును సార్, అవును సార్, అవును సార్. అయితే ఇక్కడ ఏమైందంటే సార్, మళ్ళీ నాది ఇంకా పూర్తి అవ్వలేదు. మీరు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, తర్వాత మీరు అందరూ మాట్లాడదురు. ఇంకా పూర్తి అవ్వలేదు అనమాట ఇది. సో ఏమైందంటే సార్, ఓకేనా సార్, రాజశేఖర్ సార్, ఓకేనా? నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఓకే సార్, ఉండండి సార్, మీరు కూడా మాట్లాడదురు. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక క్యూర్ అయ్యాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే సార్, మనం అప్పుడప్పుడు ఒక న్యూస్ చూసాం. ఆ న్యూస్ కూడా మీరు బయట చూస్తే తెలుస్తుంది. మేడం మీరు కూడా ఉండండి, ఇది రియల్ అనమాట. రియల్ కనుక నేను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను మీకు. రియాలిటీ అనమాట, ఇదేది మేము ఎవరిని మోటివేషన్ చేయడానికి కాదు. సో ఇక్కడ ఏమైందంటే, తను బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఒక న్యూస్ వచ్చింది సార్ బయట. క్యాన్సర్ కి ఈ మెడిసిన్ వచ్చిన మాట వాస్తవమే, కానీ అది పూర్తిగా నయం కాలేదు, ఫెయిల్యూర్ అయింది ఆ మందు. ఆ న్యూస్ ని సార్ చదివాడు. ఎవరు? పేషెంట్. ఎవరైతే ఈ పేషెంట్ ఉన్నాడో చదివాడు. చదివిన తర్వాత ఏమైంది సార్, తను అయిపోయాడు సార్, ఇది అయిపోయాడు. ఏమైనా అర్థం చేసుకోండి, తను వెళ్ళిపోయాడు. ఇక దాన్ని ఆ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో అది కోల్పోయాడు. బట్ చనిపోక ముందు హాస్పిటల్కి వచ్చారు, మళ్ళీ ఇదే హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేము ఆ టైంలో కొద్దిగా డోస్ తగ్గించాము, ఇప్పుడు డోస్ పెంచిస్తాము అని చెప్పారు. బట్ అప్పుడు ఆ ఒరిజినల్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇచ్చారు. బట్ ఇచ్చినా కూడా ఇక తను కోలుకొని ఆ స్టేజ్ అనేది లాస్ట్ స్టేజ్కి రావడం జరిగింది. అతను ఎవరైతే ఇది అయిపోయారో, సో చనిపోయారు. సో చూడండి, ఇక్కడ మీరందరూ ఆల్రెడీ మీ అందరూ మైండ్ మ్యాచ్డ్ పీపుల్స్, బట్ అర్థం కాని కాదు, కొంతమంది గురించి నేను చెప్తున్నాను సార్ ఇది. సో ఎట్లుంటాయంటే సార్, ఇది మన విశ్వాసం, మన నమ్మకం, మన మైండ్ సెటే మనని నడిపిస్తుంది సార్ ఇక్కడ. సో అప్పుడే కొన్నిసార్లు మీకు ఒక 40 దాటిన వ్యక్తికి, ఒక 35 నుంచి ఒక 45, ఒక 50 వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ మ్యాటర్. మీరు ఆల్రెడీ మీకు ఎనాలజిస్ట్ జరిగి ఉంటుంది ఇటువంటి విషయాలు. కొన్ని మీ ఫ్యామిలీలో అంటే కొన్ని మీకు ఆల్రెడీ ఎక్కడో ఒక జరిగి ఉంటాయి. ఇట్ రియల్లీ సార్ ఇది. ఎందుకంటే మన మైండ్ సెట్ మనల్ని నడిపిస్తుంది ఖచ్చితంగా. సో అప్పుడప్పుడు మనం ఏంటి అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇదంతా మీకు చెప్పింది ఇప్పటిదాకా స్టోరీ అంటే కథ అల్లడం అంటారు. ఇది స్టోరీ కాదు, రియాలిటీ అనమాట. రియల్ జరిగిన స్టోరీ అనమాట, రియాలిటీ అనమాట. సో అందుకే మీకు చెప్తాను సార్, మన మైండ్ సెట్టే మనని పూర్తిగా, మన మేధశక్తి, మన ఏదైనా శక్తి పనిచేయాలన్నా, ఏదైనా కూడా మన బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నా, మనకు శక్తి ఉండాలన్నా, శక్తి ఉండి బ్యాలెన్స్డ్ లేకపోతే పనిచేయదు, బ్యాలెన్స్డ్ గా ఉండి శక్తి లేకపోతే పనిచేయదు. శక్తి అంటే ఏంటి సార్? మన ఒంట్లో బలం. ఎగ్జాంపుల్, మనము సైకిల్ నడపాలనుకుంటున్నాం. సో సైకిల్ నడపడం ఈజీయే, శక్తి ఉంటే సైకిల్ నడపచ్చు మనం, అవునా సార్? బలం ఉంటే సైకిల్ నడపచ్చు. బట్ కావాల్సింది ఏంటి? దాంతో పాటు బ్యాలెన్స్. సో బ్యాలెన్సింగ్ అవసరం. సో ఇక్కడ నీకు బ్యాలెన్సింగ్ లేకపోతే నువ్వు సైకిల్ తొప్పినా నువ్వు పడతావు. సో నువ్వు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నీకు బ్యాలెన్స్ చేసుకోవాలా 100%. బట్ నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటున్నావు కరెక్టే. బట్ నీ దగ్గర తొక్కడం అంటే ఒక్కోసారి చూడండి, మనము ఏమంటారు ఎత్తుకు హైట్ వెళ్తున్నప్పుడు మనము ఖచ్చితంగా అక్కడ బ్యాలెన్స్ తో పాటు శక్తి కూడా కావాలి. సో ఈ రెండిట్లో నీకు ఏది లేకున్నా అవుట్, అంటే ఏది లేకున్నా నువ్వు ముందుకెళ్ళలేవు. సో ఇది కూడా అంతే సార్. ఇక్కడ మీరు మన పీవీసీ మెటాలో మనం బ్యాలెన్సింగ్ అండ్ ఇలా చేసుకుంటూ వెళ్దాం సార్, ఓకేనా? సో అలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి, నమ్మకం ఉండాలి. ఇవి మనం ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ గా వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఇందులో ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పీపుల్స్ మనకి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వై
అది ప్రాబ్లం, అది ఇది అని మాటలు మనం వింటున్నాం. సో అందుకని చెప్పేసి నీ నమ్మకం నేను నడిపిస్తుంది, నీ విశ్వాసం నేను నడిపిస్తుంది, నీ యొక్క శక్తి నేను నడిపిస్తుంది. నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం నీకుంది. సో ఎవరికి వారిదే సార్, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చేసినా. సో చూడండి, ఈ విధంగా పేషెంట్ చూడండి ఎలా అయ్యాడో. ఒక నమ్మకంతో తనకు మెడిసిన్ కావాల్సిన మెడిసిన్ ఇవ్వాల, అది అవసరం లేదా ఇక్కడ డాక్టర్కి తెలుసు అన్నమాట. బట్ పేషెంట్ ఏమో అదే కావాలంటున్నాడు మెడిసిన్, బట్ డాక్టర్కి తెలుసు అది ఇవ్వకూడదు తనకి. కానీ అక్కడ పేషెంట్ కు డాక్టర్ కు మధ్యలో సో మరి నేనేం చేయాలన్న ఒక ఆలోచన కలిగి అలా చేయడం జరిగింది. సో దాంతో కొన్ని సంవత్సరాలు తను మంచి లైఫ్, ఇంకా కొన్ని రోజులు ఎక్కువ రోజులు బతికగలిగాడు. బట్ ఈ న్యూస్ రాకపోతే ఇంకా కొన్ని రోజులు కూడా బతికేవాడు. బట్ న్యూస్ వచ్చినాక కూడా ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత కూడా, ఏదైతే మెడిసిన్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కువ రోజులు అతను ఉండలేకపోయాడు. ఓకే, సో ఈ విధంగా మనము ఖచ్చితంగా రైట్ టు లెఫ్ట్ టు బ్యాక్, ఇక్కడ మనకు అన్ని చుట్టూ కూడా ఎన్నో వస్తున్నాయి, ఎంతోమంది మనకు చెప్తున్నారు అది కాదు ఇది కాదు సంథింగ్ అని పీవీసీ గురించి. డోంట్ వరీ, బీ హ్యాపీగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మరి నేను మధ్యలో ఆపాను, ఇది నేను పూర్తి చేయాలనుకుని మరి ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కదా అని చెప్పేసి పాయింట్ని మధ్యలో ఆపితే కరెక్ట్ కాదు కదా అన్న ఉద్దేశంతో నేను మీకు అందరికి ఆపాను, మాట్లాడుతాను వాళ్ళకి. సార్ మీరు ఒక నిమిషం మాట్లాడుతున్నారు రాజశేఖర్ సార్, ఒకవేళ మీరు మీరు మాట్లాడచ్చు. సో ఇక్కడ ఇంకా ఎస్ సార్, వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను అదే సార్, మీరు అడిగింది కదా ఏంటి అంటే ఆయన విశ్వాసం అక్కడ గెలిచింది. ఆయన అప్పటి వరకు మళ్ళీ ఆయన విశ్వాసం కోల్పోయినప్పుడు ఆయన ప్రాణం వెళ్ళిపోయింది. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. ఇక్కడ కూడా ఇప్పుడు అదే జరుగుతుంది సార్. ఎందుకంటే అదే అవును సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇందాక ఒక మేడం కూడా ఎంటర్ చేసినట్టున్నారు, లక్ష్మీప్రియ మేడం. వెల్కమ్ మేడం. మీరు ఇందాక హైడ్రైట్ చేశారు, నేనే ఆపాను. ఎందుకంటే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నా అది పూర్తి చేద్దామన్న ఆలోచనతో నేను మిమ్మల్ని ఆపడం జరిగింది. వెల్కమ్ లక్ష్మీప్రియ మేడం, బి లక్ష్మీప్రియ. ఓకే సార్, మరి మేడం బిజీ ఉన్నారేమో. నెక్స్ట్ సార్, ఇంకా ఎనీ లీడర్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. కరణ్ యుగంధర్ సార్, మీరు కూడా మీ యొక్క ఎంట్రెన్స్ కూడా చూశాను నేను సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది ఆయన చేసిన పని ఏంటి చెప్పండి సార్. ఒక చిన్న కథ సార్ ఇది. ఒక అమెరికాలోను ఒక అతనికి ఉరిశిక్ష చేశారు సార్. యాక్చువల్గా అయితే ఉరిశిక్ష చేస్తే ఆయన్ని అడిగారన్నమాట, నిన్ను ఎలా శిక్షించమంటావు అని చెప్పి. తను ఏమన్నాడంటే, ఈ ఉరిశిక్ష ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటుంది, నన్ను ఏదైనా స్నేక్ తో కరిపించి చంపండి అని చెప్పేసి ఆయన అడిగాడు సార్. అతను ఒక రోజు ఆయన శిక్షించే రోజు రానే వచ్చిన ఒక రోజు అతను వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఆయన్ని ఆ స్నేక్ తో కరిపించుకోకుండా 2 సూది ముక్కులతో గుచ్చారు సార్. యాక్చువల్ గా తను ఏమనుకున్నాను, అన్ని పామే కరిచిందని చెప్పేసి ఆడు పాముతోనే కరిపించారు, నేను అందుకే చనిపోతానని చెప్పేసి అనుకున్నాడు యాక్చువల్ గా. మనిషి తను ఏమనుకున్నాడు సార్, యాక్చువల్ గా ఆయన గుచ్చింది ఏంటి, 2 సూదులు గుచ్చారు సార్. యాక్చువల్ గా తను ఏమనుకున్నాడు మైండ్ లో, నన్ను పామే కరిచింది, నేను ఆ విధంగానే చనిపోతున్నాను అన్న మైండ్ లో. అంటే మనిషి యొక్క హార్మోన్స్ అన్నది మనం పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ గానే వస్తాయి సార్. అవి మనలో కూడా నెగిటివ్ గా ఉండే వాళ్ళకి నెగిటివ్ గానే ఉంటుంది సార్. మనం ఈ రోజు కూడా మందు కూడా అంతే సార్. పీవీసీ మెటా అనేది మనకి రేపటి రోజున మనకి భవిష్యత్తు ఉండిద్ది అని చెప్పి హ్యాపీగా బతికే వాళ్ళకి అదనంగా ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాడు సార్. నేను దీంట్లో పెట్టి లాస్ అనుకున్న వాడు త్వరగానే పోతారు సార్. సార్ అంటే మనిషి యొక్క పాజిటివ్నెస్ తోనే ఎక్కువగా ఉంటుంది సార్. నేను నమ్మేది అది సార్. మనిషి పాజిటివ్ గా ఉన్నాడంటే 100% ఆయన సక్సెస్ అవుతాడు సార్. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏంటంటే అది 100% సార్. మీరు అన్నట్టుగా తన నమ్మకమే, తను ఎలా అనుకుంటాడో అలాగే తన యొక్క హార్మోన్స్ కానీ, తన యొక్క మైండ్ సెట్ కానీ, తను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా సో ఆ విధంగా నిన్ను తీసుకెళ్తుంది, అటువైపు మళ్ళిస్తుంది మైండ్ అన్నమాట. 100% సార్ మీరు చెప్పింది కూడా అది స్టోరీ కాదు, యాక్చువల్లీ రియాలిటీ. అది కూడా 100% సార్, అది కరెక్ట్ సార్ మీరు చెప్పింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్, వెల్కమ్. తీసుకోవచ్చు సార్. ఎస్ సార్, మాట్లాడండి సార్. వెల్కమ్.
సార్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సార్. అది ఇప్పుడైతే లైవ్ ప్రాక్టికల్ గా చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఏదైతే సిస్టమ్ తోని కంటిన్యూ ఉండి మనకి ఏదైతే గురువులుగా బాధ్యత తీసుకొని చెప్తున్నారో వాళ్ళ మాటలు వినుకుంటూ మీరన్నట్టు ఎదురు దెబ్బలకు ఎదిరించుకుంటూ తన గమ్యాన్ని చేరుకోవడానికి విశ్వాసంగా ఎవరైతే ముందుకెళ్తున్నారో ఇప్పుడు కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు సార్. ఇప్పుడు కూడా సంపాదించుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇందులోనే సంపాదించుకుంటున్నారు. ఎవరి దగ్గర లేదు, నేను చేయలేను, ఉన్న కాడికే చాలనుకున్న వాళ్ళు అక్కడనే ఉంటున్నారు. ముందుకెళ్ళే వాళ్ళు ముందుకెళ్తున్నారు, బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అదే వాళ్ళు స్వీకరించుతున్నారు. ఇంకా వేరే ఏం లేదు సార్. ఇది 100% కరెక్ట్. నేనైతే విశ్వసించుతున్నాను. మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు కూడా సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు కూడా నాకేం రాదు అనుకున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు. ముందుకెళ్తున్న వాళ్ళు ముందుకెళ్తున్నారు. మనం అంటారు కదా, పిండి కొద్ది రొట్టె అన్నట్టు. ఏ విధంగా మనం ముందుకెళ్తే ఆ విధంగా సిస్టమ్తో మాత్రం కంపల్సరీ అప్డేట్ కావాల్సిందే. సిస్టమ్తో అప్డేట్ కాకుంటే దాని తర్వాత వచ్చే రిజల్ట్ వాళ్ళు అనుభవించాల్సిందే సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ సంబంధించిన థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, 100% సార్. సో ఖచ్చితంగా కంపల్సరీ మనము సిస్టమ్ పాటు ముందుకు వెళ్ళాలా. ముందుకు వెళ్తేనే కదా సార్ మనకు. ఓకే, చూడండి సార్, ఇప్పుడు కూడా పేరెంట్స్ ఇన్స్టిట్యూషన్లో ఇందాక మీకు చూపించాను స్క్రీన్ షేర్ చేసి. సో ఇప్పుడు చూపిస్తే మళ్ళీ ఒకసారి చూద్దాం, స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను మీకు. సో మనం లాస్ అని ఎప్పటికీ అనుకోవద్దు సార్. మనము పీవీసీ మీటర్లో వర్క్ చేస్తున్నాం కదా, మన లాస్, మనకు మనీ ఇందులో సంపాదించుకోలేము అని ఎప్పుడు అనకూడదు. అనకూడదు, మైండ్లో అనుకోకూడదు. అంటే అనద్దు, అనుకోకూడదు కూడా, రెండూను సార్. అనద్దు, అనుకోకూడదు, రెండూను అనమాట. సో ఆ విధంగా అయితే నీకు ఆ విధంగా జరుగుతుంది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇక్కడ చూపిస్తాను మీకు. ఓకే, పాన్ కేక్ స్వాప్ ఇదైతే అందరికి తెలుసు మీకు, మన ట్రస్ట్ వాలెట్ లోనే పాన్ కేక్ స్వాప్. ఓకే, కనెక్ట్ చేసుకోండి. స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి అందరు సార్, అందరు స్క్రీన్ షేర్ అవుతుంది చూసుకోండి. ఓకే, యూఎస్డిటీ దెన్ మనకు పీవీసీ. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనము, ఓకే, నాకు $68 కావాలి. నేను $68తో పీవీసీ బై చేశాను. ఓకేనా. సో ఇంకా కూడా తక్కువ పీవీసీ మీట పోతుంది, 7921 ఇంతకుముందు మనకు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో 7679 మాత్రం తీసుకుంటుంది. అంటే మళ్ళా పీవీసీ మీట ఇప్పుడు ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలో ఏదైతే ఉందో, ఇందాక $2 255 పీవీసీ మీటర్లు వచ్చేటి, 225 పీవీసీ మీటర్లు వచ్చేటి. సరే ఇప్పుడు ఎంత వస్తాయో చూద్దాం ఒకసారి. ఓకేనా, జస్ట్ మినిట్. ఓకే, సో ఇప్పుడు కూడా ప్రెజెంట్ అంతే ఉంది, బట్ కొద్దిగా అంతా మనకు అవుట్ సైడ్ పెరిగినట్టు కనబడ్డది, అందుకే నేను పెరిగిందేమో అనుకున్నాను. సో ఓకే, బట్ ఇలా మనం కంపారిజన్ చేసుకోండి సార్. మీరు కంపారిజన్ చేసుకోవాలి ఇలా, ఈ విధంగా. ఓకే, సో బట్ అమ్మే వాళ్ళు మళ్ళీ మనకి ఇది కరెక్ట్ గా ఇస్తారంటే ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ మీరు చేసుకుంటే మీకు తెలుస్తుంది, బిఎన్బి మైనస్ అవుద్ది. సో ఇక్కడ మీకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎంత వస్తుందని ఇక్కడ కింద ఉంటుంది సార్, 225.4, బట్ అక్కడ 225.6 చూపిస్తుంది. బట్ మీకు వచ్చేది ఎంత? ఇక్కడ కూడా ఏమవుతుందంటే సార్, పీవీసీ మైనస్ అవుతుంది. పీవీసీలో నుంచి కూడా కొంచెం తీసుకుంటున్నారు ఇక్కడ ఈ పాన్ కేక్. అక్కడ యూఎస్డిలో కూడా తీసుకుంటారు. దాంతో పాటు నీకు ట్రాన్సాక్షన్ బిఎంబి స్వాప్ అంటే ఏంటి సార్, మీకు అర్థమవుతుందా సార్? ఈ మనీ నుంచి వెళ్ళి ఇంకో మనీ అవుతుంది. అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్న మన అందరం ఇండియన్స్ కనుక దాని రూపము యూఎస్డిటీ ఉంది, పీవీసీ అవుతుంది. సో పీవీసీని మళ్ళీ ఇలా పైకి కిందికి అనుకుంటే పీవీసీ యూఎస్డిటీగా మారుతుంది. అంటే కరెన్సీ అనేది కన్వర్ట్ అనుకోవచ్చు, దాని మారకం అనుకోవచ్చు. సో ఇలాంటి జరుగుతున్న సమయంలో ఇప్పుడు సో అక్కడ పీవీసీ కొంచెం కట్ అవుతుంది, కొంచెం ఇక్కడ యూఎస్డిటీ కొద్దిగా అంత ఇది అవుతుంది. దాంతో పాటు ఇక్కడ బిఎన్బి కూడా అవుతుంది. సో అలాగైతేనే కదా మరి పాన్ కేక్ వాళ్ళు పెరిగారు. ఇప్పుడు పాన్ కేక్ షాపు, పాన్ కేక్ మనం ఇందులోకి పీవీసీ మీటర్లోకి మనం ఎంట్రీ అయినప్పుడు అది కేక్ అనే ఇది ఎంత ఉండే వాల్యూ దీనిది మీకు ఐడియా ఉందా సార్? ఎవరికైనా గుర్తుందా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? లేదు, 0.0 సంథింగ్ ఉండే. ఇప్పుడు మన పీవీసీ మీటర్ వాల్యూ ఎట్లనో మరి లో, అంటే అంతకంటే లో ఉండే. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అది అంటే ఇప్పుడు కాదు, ఇది కూడా ఒక మన లెక్క యూఎస్డిటీ, అది కూడా ఒక క్రిప్టో. సో ఏమవుతుందంటే అది కూడా మన పీవీసీ వాళ్ళు ఇందులోకి వచ్చినాక చూడండి 0.75 అయింది. ఒక్క నిమిషం సార్, అది అక్కడ వాల్యూ అక్కడ కనపడదు. వాల్యూ
మినిమం రిసీవ్డ్ 75. దీని వాల్యూ ఎక్కడ కనబడుతుంది సార్? ఒక నిమిషం. సో వాల్యూ పెరిగింది సార్. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తా వచ్చాను నేను, ఎందుకంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నేను దీన్ని కూడా. బట్ అది అవసరం మనకు అబ్జర్వ్ చేసు లేదు, ఇప్పుడు అవసరమే. బట్ అన్నిట్లో మనం వచ్చాం కదా, ఇందులోకి వచ్చినప్పుడు మనకు అవసరమే. ఓకేనా? $1 సార్. ఇక్కడ కేక్ యాడ్ చేశాను నేను. చూడండి, 2.62 ఉంది సార్. ఇప్పుడు $2.62 ఉంది. అంటే దీన్ని నేను ప్రమోట్ చేయడం కాదు సార్, జస్ట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన పాన్ కేక్ లో మనం పని చేస్తున్నాం. ఇది ఒక ఎక్స్చేంజ్, అంటే పబ్లిక్ యూటిలిటీ చేస్తుంది, యూజ్ చేస్తుంది. సో ఇక్కడ మనము ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగితే అన్ని ట్రాన్సాక్షన్లతో వీళ్ళకి కూడా అమౌంట్ వెళ్తుంది. బట్ పర్సంటేజ్ ఎంత అనేది మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా వెళ్తుంది అనమాట. సో ఇక్కడ 2.26 చూపిస్తుంది చూడండి మీరు. ఇది మనము ఇందులోకి వచ్చినప్పుడు 2.26 లేదు సార్. నన్ను అడిగితే $1 సంథింగ్ ఉంది, $1 సంథింగ్ ఉంది. బట్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. బట్ నేను చూసాను, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. $1 కంటే తక్కువనే ఉన్నట్టు నాకు గుర్తు. 0.7 సంథింగ్ ఉండే. బట్ అది మెల్లగా నిదానంగా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 2.62 ఉంది సార్. సార్ ఎవరైనా మనం హిస్టరీ చూడొచ్చు కదా, ఇది 2023 ఫిబ్రవరిలో ఎంత ఉంది సార్? ఎవరైనా చూడండి. కేక్ అనే ఇది ఏదైతే ఉందో 2023 ఫిబ్రవరిలో ఎంత ఉంది సార్? మనమే చూడొచ్చు కదా ఇక్కడ. ఏది చూడొచ్చు కదా సార్? ఓకే, చూడండి. ఎక్కడ చూద్దాం సార్? కానీ ట్రేడింగ్ వ్యూలో కానీ చూసుకోవచ్చు. ఓకే, అట్లయితే ఎగ్జాంపుల్ ట్రేడింగ్ వ్యూలో కాకుండా నేను ఇక్కడికి వెళ్ళాను, కాయిన్ మార్కెట్ క్యాప్ లో వెళ్ళాను, కేక్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి 1 year బిఫోర్ చూస్తే ఎంత ఉంది సార్? 1.220 లో చూడండి సార్. మీరు 1 year చూస్తున్నాను, బట్ ఇక్కడ మనం 2 year వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ 2023 ఫిబ్రవరి సంగతి నేను చెప్తున్నాను. అది వస్తుందా సార్? ఇక్కడ ఇప్పుడు రాదు కదా సార్? వస్తుంది సార్. అది 1 month లో పెట్టండి. క్యాండిల్ 30 days అని చూసారా? క్యాండిల్ 1 month లో పెట్టండి. క్యాండిల్ సార్? ఓకే, ఇక్కడ ఇదా? ఓకే సార్ చూడండి సార్. ఇప్పుడు మీరు క్యాండిల్స్ చూసుకోండి, ఇయర్లు పడతాయి. అలాగా సార్? ఓకే, అర్థమైంది సార్. ఒక క్యాండిల్ 1 month. అలాగా సార్? ఓకే, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 0.1980 సంథింగ్ ఉంది కదా, అది ఎక్కడదని చూసుకుంటే 1/2/2021. ఓకే, 1 minute సార్. నాకు కావాల్సింది ఏంటంటే 2022 ఎంత ఉంది సార్? ఇక్కడ $2.5 ఉందా సార్? ఓకే, అది అంటే 4.5 వరకు వెళ్ళింది సార్. ఆ మంత్ అంతా చూపిస్తుంది. అలాగే సార్. ఓకే. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే సార్, లో హై క్లోజ్. ఓకే, ఎనీవే, సో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, పోయిన సంవత్సరం కూడా ఇది $1 మీద 220 ఉంది, అట్లా చూసుకున్నా కూడా. సో ఏమైంది? ఎక్స్చేంజ్ యూటిలిటీ పెరిగినప్పుడు ఇట్లా కూడా ఇంక్రీజ్ అయింది. బట్ దీని గురించి మనం అంతా డీప్ అవసరం లేదు. నేను దీని మీద మిమ్మల్ని కొంకొమ్మనో లేకపోతే ఏదో చేయమని చెప్పట్లేదు, క్యాజువల్ గా మాట్లాడుతున్నాను అనమాట. జస్ట్ మనకు అర్థం అవడానికి, ఈజీగా అర్థం అవడానికి ఇట్లా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన ఓన్ ఎక్స్చేంజ్ వస్తుందో తెలియదు కదా, సో మనం అందరం అక్కడనే యూటిలైజ్ చేయాల్సి వస్తుంది కదా, అట్లా. సో ఆ విధంగా ఓన్ ఎక్స్చేంజ్ అయితే ఏమైందంటే ఆ బెనిఫిట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. బట్ ఇక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనం ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నామో అవి అంతా బిఎన్బి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే 1 hour క్యాండిల్ పెట్టుకుంటే చూడండి, గడిచిన 1 hour మన క్యాండిల్ చూడండి చాలా ఇంక్రీజ్ అయింది కదా సార్. ఇప్పుడు లో అనేది 0. ఇక్కడ కింద చూడండి సార్, మీకు 0.008485, హై వచ్చేసి 0.8837, ప్రెజెంట్ సిస్టంలో 8822. అది ఇలా చూసుకోవచ్చు మనం. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీశాను. ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఈ మధ్య చాలా మంది దానికి మనం బీటీసీ దానికి చూస్తున్నాం. క్యాండిల్ అది ఎలా కనబడుతుందో ఒకసారి చూద్దామా? 1 minute సార్.
కొంచెం ఇంకా నిన్నను మొన్నను మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ కదా సార్, అది ఫ్లక్చువేషన్ అనేది ఎగ్జాక్ట్ కనబడ్డది మనకి. సో ఈ విధంగా ఉంటుంది సార్. ఈ విధంగా మనం ఇలా చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఓకే, సో డోంట్ వరీ సార్. నిన్న నేను మళ్ళీ ఈ రోజు టైం దొరకలేదు, యూట్యూబ్లో కూడా నేను వినలేదు. నిన్న కొంచెం నేను బిజీగా ఉండి రాలేదు మీటింగ్కి. అంటే మీటింగ్ వచ్చాను బట్ నేను అసలు ఏమి వినడానికి లేదనమాట. నేను వేరే కొంచెం ఆధ్యాత్మికత అక్కడ మనకి ప్రోగ్రామ్ ఉండే, సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే, చాలా ఉన్నాయి. సో ఇందాక పెరిగింది, మరి ఎంతమంది మనీ వాళ్ళు తీసుకున్నారో తెలీదు. 0.76 ఉన్నప్పుడు ఒక 1000 పీవీసీ మెటాలు సిర్ఫ్ $60 తీసుకుంటే 1000 పీవీసీ మెటాలు ఎక్స్ట్రా బై చేయడం జరిగింది, ఎక్స్ట్రా రావడం జరిగింది కదా. సో ఈ విధంగా మరి మీరు కూడా మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలనేది చూసుకోండి సార్. ఎప్పుడో ఒకసారి వచ్చి అలా ఉండి అలా చేయకండి. అలా చేస్తే అట్లా మనకి మనీ అనేది ఎర్న్ అయినట్టు అనిపించదు. ఇంకా కిందికి మొన్న ఒకసారి వచ్చి అన్నారు కదా, కిందికే పోతుంది కానీ మీదికైతే పోవట్లేదు అని చెప్పేసి. ఓకేనా, సో ప్రైజ్ హైలోకి ఎప్పుడు వెళ్ళాలా అనేది అది ఆలోచించకండి. అంటే అనుకోవడం తప్పులేదు, బట్ దాని గురించి ఎదురు చూడొద్దు. ఎదురు చూస్తే మనకు లేట్ అవుతుంది. నేను ఈ విషయాలు చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను. అయినా కూడా ఎవరో ఒకరు వస్తారు, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతా ఉంటారు. అది అలా చూడకండి, అలా చూడకూడదు. ఈ టైంలోనే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఎనీవే ఒకటి మరి అందరికీ సార్ రివార్డ్ ఎవ్రీడే అవుతుందా? ఈ మధ్యన రివార్డు మిస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? ఎవరికైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా? సీడ్ ఫండింగ్ లో కానీ టోకెన్ ఫార్మింగ్ లో కానీ సీడ్ ఫండింగ్ లో మిస్ అయింది. రైట్, వన్ డే రిఫర్ రాలేదు సార్. అదే అవును, మళ్ళీ తెల్లారి రావాలా? ఈ మధ్యన ఒకసారి అట్లే జరిగింది. మళ్ళీ యాక్చువల్లీ ఇది ఇలా జరగకూడదు. మనకు ఇది ఇలా ఈ సంవత్సరాల్లో జరుగుతుంది. మనకు ఇంతకు ముందు అసలు మిస్ అవడం అనేది ఉండదు. మిస్ అయింది కూడా మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. నెక్స్ట్ డే కానీ ఇంకో రోజు కానీ యాడ్ అవుతుంది. బట్ ఈ మధ్యన ఇలా జరిగింది. ఇలా జరగకూడదు సార్. ఇది ఇలా జరిగితే మనతో వచ్చే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేకపోతాం. మాకు మిస్ అయితే రావాలి, మిస్ అయితే పర్వాలేదు, బట్ ఆ మిస్ అయింది మాకు రావాలి. ఏమంటారు సార్? కరెక్టేనా? ఎక్కడ సార్ అది ఎక్కడ కనబడుతుంది? నేనైతే చూడండి సార్. సార్ రివర్స్ స్టేటస్కి వెళ్ళండి. ఓకే, మనకి ఏంటంటే రివార్డ్ అయితే స్టేకింగ్ రివార్డ్ అయితే రెండో రోజు యాడ్ అయ్యి వచ్చింది, కానీ రిఫరల్ మాత్రం రాలేదన్నమాట. అచ్చా, ఇది యాడ్ అయింది కానీ రిఫరల్ రాలేదా? చూడండి, రిఫరల్ కూడా రావాలి మాకు. ఎందుకంటే రిఫరల్ కూడా ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, స్టేకింగ్ రివార్డు మీకు 26 రాలే. ఓకేనా సార్? కానీ 27 ఏమైంది సార్? ఒకసారి 27 ఇటు సైడ్ తిప్పండి సార్, మీకు డబుల్ వచ్చింది. మీకు 27 మన రైట్ సైడ్ కొద్దిగా జరపండి సార్, అక్కడ ఫండ్ అనేది కనిపిస్తుంది మీకు. అవును, ఒక్క నిమిషం జరిపి. అవును, ఇక్కడ చూడండి 79.60 అంటే 2 days కి మీకు యాడ్ అయిపోయి వచ్చింది. కానీ మీ ఇది మాత్రం రాలే, రిఫరల్ రివార్డ్ మాత్రం 20 పీవీసీ అంటే ఇక్కడ అక్కడ ఎట్లాగైతే 79 అయిందో అలాగే ఇక్కడ 40 అవ్వాల్సింది. అవును సార్, కానీ అలా రావట్లే. ఎందుకంటే రిఫరల్ అయితే ఇవ్వట్లే, రివార్డ్ అయితే యాడ్ చేసి ఇస్తున్నారు వీళ్ళంతా. సో ఇది కూడా అవ్వకూడదు సార్. సో మై డియర్ పార్ట్నర్స్, మై డియర్ పీవీసీ అడ్మిన్స్, తో ఇలా జరగకూడదు. ఎందుకంటే మేము ఖచ్చితంగా దీన్ని వర్క్ చేస్తున్నాం సార్, ఖచ్చితంగా చేస్తున్నాం. లేదంటే మాకు ఏమవుతా అంటే మేము ఎవరికైతే కొత్త వారికి మేము ఇస్తున్నామో, బట్ ఇలా కొంతమంది ఖచ్చితంగా అడుగుతారు సార్. సో ఖచ్చితంగా అడిగినప్పుడు మనం ఏ విధంగా సమాధానం చెప్దాం? అందుకని ఇలా జరగకూడదు సార్. ఎందుకంటే కంపల్సరీ మాకు ఆ మిస్ అయింది లేట్ అయినప్పుడు లేదా మీరు ఇవ్వండి. ఓకే, మేము చెప్పగలుగుతాము సిస్టంలో ఏదో అప్డేట్ ఉంది దాని వల్ల రాలేదు అని చెప్పగలుగుతాం, కానీ మళ్ళీ ఎప్పుడు వద్దా అంటే ఎప్పుడు ఏం చెప్తాం సార్?
సో మేమే ఊహించి చెప్పాల్సి వస్తుంది, ఒక 3-4 రోజుల తర్వాత వస్తుంది, లేకపోతే 1 week లో వస్తుంది అని చెప్పేసి. ఇక 1 week లో కూడా రాకపోతే ఇక మా దగ్గర సమాధానం లేదు. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా మాకు రావాలి 100%. థ్యాంక్ గాడ్, అందరం కోరుకుందాం సార్ రావాలి అని చెప్పేసి. ఓకేనా సార్? సీడ్ బండిల్ అయితే మిస్, మరి టోకెన్ ఫార్మింగ్ ఏమైనా మిస్ అయిందా సార్? సార్ టోకెన్ ఫార్మింగ్ ఏం మిస్ అవ్వలేదు సార్, బాగానే వస్తుంది అది. బాగుందా? ఓకే, థ్యాంక్ గాడ్. సో ఓకే, నో ప్రాబ్లం సార్, డోంట్ వరీ. అలా చిన్న చిన్న వాటికి మనం పట్టించుకోకూడదు. సో నేనైతే అనుకుంటాను సిస్టమ్. సో మొన్న బిఎన్బి కూడా అనవసరంగా కట్ అయింది. బట్ అట్లా కట్ అయినప్పుడు మీరు ఇంకోసారి ట్రై చేయకండి సార్. అప్డేట్లో ఉన్నదనే దాని అర్థం. సో అలా ఇంకొకసారి ట్రై చేసి చూద్దామని ట్రై చేయకండి. అలా ట్రై చేస్తే ఏమవుతుందంటే ఇంకోసారి బిఎన్బి కట్ అవుతుంది. ఏమైంది దానివల్ల మనకు, అరే నాది 2 సార్లు అయింది, నాది 3 సార్లు అయింది అని మనమే మళ్ళీ అది చెప్పొద్దు అనుకున్నా కూడా అది మనసులో ఏమంటాం కదా, పురుగు మెసులుతుంది ఖచ్చితంగా. అంటే చెప్పాలని లేకపోతే బాధ కలుగుతుంది మనకి 100%. ఒకసారి మిస్ అయింది. విత్డ్రాల్స్ కూడా కొంచెం ఆగినట్టున్నాయి సార్. అందరు ఇది వరకు క్వశ్చన్ చేస్తారు మధ్యలో. అది 31 వస్తుంది సార్. 31 నేను చెప్పాను అందరికి, అందుకని చెప్పేసి గ్రూప్ లో కూడా మెసేజ్ చేస్తున్నాను. 31 సార్, 31 మనకి ఏం అప్డేట్ వచ్చిందంటే మీకు చెప్తాను సార్. మొన్న ఎవరు చాలా మంది లేనట్టున్నారు, నేను చెప్పాను అప్డేట్ ఏంటంటే జనవరి ఫస్ట్ వీక్ యా ఫస్ట్ వీక్ అంటే మీరు సెకండ్ వీక్ చేస్తారు నాకు తెలిసి, నేను అనుకుంటున్నా. సో నాకు తెలిసింది ఏంటంటే జనవరి ఫస్ట్ వీక్ లో మనకి మంచి అప్డేట్, అంటే ఈ మంచి ఖరాబ్ అని కాదు, మనం ఏదైనా మంచి అనుకుంటేనే మంచి. సో నేనైతే ఎప్పుడైనా మంచి అనుకుంటాను, మీకు తెలుసు నా నోట్లకి ఏమొస్తుంది సార్. నేను మంచి రావాలనుకుంటాను, నాకు మంచి వస్తాను కోరుకుంటాను. నేను ఎదుటి నుంచి వెళ్ళి ఒక అప్డేట్ వస్తుందని వాళ్ళు చెప్పాను అనుకోండి, నేనేమనుకుంటే చెప్పాను సార్, ఒక మంచి అప్డేట్ వస్తా అంటాను నేనైతే. అంటే నేను అనుకుంటాను, అట్లనే అంటాను కూడా, అదనమాట. సో మనకి జనవరి ఫస్ట్ వీక్ లో ఒక మంచి అప్డేట్ వస్తుంది, లేదా 10వ తారీఖు లోపల సంథింగ్ వచ్చింది. సో నేనేమనుకుంటున్నా, ఈ విత్డ్రావల్ ఆగడానికి కారణం కూడా, ఇప్పుడు చూడండి విత్డ్రావల్ కొద్దిగంత వాడు ఆపితే మనది పీవీస్ మీట్ ఏమవుతుంది సార్, చూసారు కదా, క్యాండిల్ పైకి వెళ్తుంది కదా సార్, గ్రీన్ కలర్ గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్తుంది. సో నేను అనుకుంటాను అందులో భాగం కూడా కావచ్చు. మనకి ఏదైతే వినపడిందో, ఏదైతే కొంచెం తెలిసిందో, మరి ఫస్ట్ వీక్ లో 10 days అంటే 10వ తారీఖులో బిట్వీన్ ఏమైనా అప్డేట్ వస్తుంది కావచ్చు, దానివల్ల ఇది ఆగింది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం అనమాట. బట్ మనం ఒకటి గుర్తుంచుకోండి, మన విత్డ్రాల్ ఎటు పోవు. కాకపోతే మన ఆలోచన విధానం ఏంటంటే, మొన్న పెట్టాం కదా, ఇది వస్తే మళ్ళీ 3 రోజులు గడుస్తుంది, మళ్ళీ పెట్టుకోవచ్చు అనేది మన ఇంటెన్షన్. 100% సార్, వీఆర్ అగ్రి విత్ యూ. నేను కూడా అలాగే అవును అనే పదాన్ని వాడతాను. ఎందుకంటే ఇది వచ్చేస్తే, ఇది వచ్చినాటి నుంచి వెళ్ళి మళ్ళీ వాడు మనకు 3 రోజులు అంటాడు, అదే కదా సార్ మన ఇంటెన్షన్. ఇది రిలీజ్ అవుతే ఇది మన కనెక్టెడ్ వ్యాట్లోకి వస్తే ఆ రోజు నుంచి వెళ్ళి 3 రోజులు అంటాడు. సో మరి ఇది తొందర రావాలని చెప్పి మనం కోరుకోవడం తప్పులేదు. మళ్ళీ తీయాలనుకుంటే, ఒకే వ్యాలెట్ నుంచి మళ్ళీ విత్డ్రాల్ పెట్టుకోవాలనుకుంటే, సో ఖచ్చితంగా రావాలి కదా, వెంటనే రావాలా. ఎనివే చలో, మరి అప్డేట్ లో భాగంగా ఇది ప్రాబ్లం అని నాకు అర్థమవుతుంది. జనవరి 10వ తారీఖు నుంచి వెళ్ళి స్మూత్ అవుద్దేమో అని అనుకున్నాను సార్. ఓకేనా? ఫస్ట్ వీక్ అన్నారు కదా వాళ్ళు, ఫస్ట్ వీక్ అంటే 7వ తారీఖు 8వ తారీఖు అవుతుంది, 10వ తారీఖు అన్నారు, అంతే తేడా. ఓకేనా? ఇక చూద్దాం సార్, నో ప్రాబ్లం. బట్ విత్డ్రాల్ ఎటు పోవు అన్న విషయం మీకు కూడా అందరికీ అర్థమైంది. కాకపోతే తొందరగా వస్తే బాగుండు అనేది అనుకుంటున్నాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. సో నెక్స్ట్ ఇక్కడ రివార్డ్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి కదా. ఇప్పుడు ఏది మనకు రివార్డ్ వస్తుందా లేదా కరెక్ట్ గా అనేది చూసుకోవాలనుకుంటే చూద్దాం. ఇక్కడ ఈసారి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది. అది ఎక్కడ కనబడుతుంది సార్? ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ రాజేష్ సార్, నమస్తే సార్. సార్ నాకు విత్డ్రాల్ వచ్చినాయి, ఇప్పుడు మళ్ళా 11 గంటలకు టైం ఇచ్చిండు సార్, ఇప్పుడు పెట్టచ్చా సార్? ఎన్ని గంటల టైం ఇచ్చాడు నొక్కితే? ఇప్పుడు నాకు 11:30కు చేసుకోవచ్చు అని టైం వచ్చింది సార్. అది 11:30 కాదు సార్, 11 గంటలు. 11 గంటలన్నర సార్. 11 గంటలన్నర ఏంటి చేస్తా, టైం 11:30 కాదు. ఇప్పటి నుంచి 11 గంటల సమయం అంటే ఇప్పుడు ఒకటైంది అనుకోండి,
11 అయినా సార్ వేసుకోవాలా అంటే 10 గంటలన్నర 11 గంటలు మీరు ఆగాలి అని అర్థం. అంటే ఇప్పుడు 7 గంటలు ఇచ్చింది సార్. ఇప్పుడు ఒక గంట ఉన్నది టైం నాకు చేసేది. ఓకే, ఆ గంట అయినాక వేయచ్చు మీరు. అంటే ఇప్పుడు మనకి ఏమైనా బిఎండి ఇట్లా కట్టగా ఏం కాదు కదా, చేయొచ్చా అంటున్నా. అది ఇప్పుడు ఏస్తే అవ్వదు, ఆ టైం అయిపోయినాకనే అవుతుంది. బియ్యం కూడా కట్టు కాదు. అదే కదా అది ఆ టైం అయిపోయినాక చేయొచ్చు కదా సార్. చేయొచ్చు సార్, చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సరే ఓకే సార్. అయితే నేను 19 తారీఖు చేసిన సార్, అవి ఇవాళ వచ్చినాయి సార్ నాకు. నాకు మొన్న వచ్చింది, నేను వెంకటేశ్వర సార్తో షేర్ చేశాను. నాకేమో అంటే కొద్ది రిలీజ్ చేస్తున్నాం సార్, ఎందుకంటే ఇటు మనకు రేటు పడకుండా మరి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. సో ఎందుకంటే లిక్విడ్ కూడా వేయడం జరిగింది వాళ్ళు. సో అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని నాకు అర్థమవుతుంది. అంటే హై పిచ్ లో కానీ కాదు కానీ సార్, మనకు $1 అయినా లేకపోతే $1/2 అయినా బెనిఫిట్ సార్, అట్లేం ఇదేమనుకోవద్దు. అందుకని ఆ విధంగా మెల్లగా ఇవ్వడం జరుగుతుంది అనమాట సార్. 19 తారీఖు నాడు చేసినాయి 552 వచ్చినాయి సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మళ్ళీ సెకండ్ ఇచ్చినాయి 546 ఇచ్చిండు సార్. అంటే అంటే లోన కొంచెం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది సార్. సరే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మనకు ఇక్కడ తెలిసిపోతుంది టోకెన్ ఫార్మింగ్ లో ఏం మనకు తక్కువగా రాలేదు అనేది అర్థమైపోతుంది కదా సార్, కరెక్ట్గా వస్తుంది. రివార్డు సార్ వినండి సార్, రివార్డు మనకు కరెక్ట్గానే వస్తుంది కదా సార్. ఓకే, అవును సార్, అవును, కరెక్ట్ గానే వస్తుంది. ఎస్ సార్ ఇక్కడ రీడ్ ఫండింగ్ లో ఒక రెఫరల్ రివార్డే సార్. సో అది కూడా మనకు నో ప్రాబ్లం, అది మనకు మైనస్ ఏం కాదు. సో రెఫరల్ రివార్డ్ ఒకవేళ వచ్చినా కూడా మన దాంట్లో నుంచి మైనస్ అవుతుంది కాబట్టి అది పెద్ద మైనస్ ఏం కాదు సార్. ఎస్ సో ఎవరైనా ఎర్లీ బర్డ్ చేశారనేది ఒకసారి చూద్దాం, చూసి మనం మళ్ళీ బయటకు వెళ్ళిపోదాం. సో రోజు చూసుకోవాలా, ఇది దగ్గర సార్లు చూసుకోరు, 1 వీక్ అవుతుంది అన్ని మనమే చూడాలంటే ఏదో కుదురుతుంది సార్. సో ఇట్లా ఈ విధంగా వ్యూ మీరు క్లిక్ చేసి ఎవరైనా రిఫరల్ టీంలో ఎవరైనా చేశారని చూసుకోవాలి. సో డోంట్ వర్రీ, ఎవరు చేయలేదు, నో ప్రాబ్లం. పెండింగ్లో లేదు, ఎక్స్పైరీలో లేదు, ప్రాబ్లం లేదు సార్, నో ప్రాబ్లం. సో ఇలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కొత్తవి జనవరి 1st వీక్లోనే అవుతాయి సార్, కొత్త వ్యాలెట్లు అంటే న్యూ క్రియేటివిటీ. అంతకుముందు ఎవరికైనా అయితే కనుక ఖచ్చితంగా మన మీటింగ్లో గ్రూప్లో అయినా పోస్ట్ పెట్టండి, లేదా మీటింగ్లో అయినా ఖచ్చితంగా చెప్పండి సార్. ఎవరికైనా కూడా అంటే మధ్యలో నాకు తెలిసింది 1st వీక్లో అవుతాయని కొత్తవి, బట్ అంతకుముందు అవ్వచ్చు, చెప్పలేము. సో అయితే కనుక మీరు ఖచ్చితంగా షేర్ చేసుకోండి సార్ మాతో. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మాత్రం పాస్ చేయండి. ఇట్లా ఎవరికైనా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి సార్. ఓకే, ఇంకొక వ్యాలెట్ చూసే ఉంది, చూసి మనం వెల్కమ్ సార్. ఎవరైనా మాట్లాడుతూ మాట్లాడచ్చు, అట్లేం లేదు, నేనేం కొత్త అప్డేట్ ఏమి ఇవ్వట్లేదు కదా. సో నార్మల్గా మాట్లాడుతున్నాం, మనము డిస్కస్ చేసుకుంటున్నాం జస్ట్. ఓకే, కనెక్ట్ వ్యాలెట్. నేను ఒకరోజు రాకపోతే నాకు 4-5 రోజుల నుంచి వెళ్ళి మీతో మాట్లాడలేదన్న ఫీలింగ్ కలుగుతుంది సార్. టోకెన్ ఫామ్ క్లిక్ చేయలేదు. సో డియర్ పార్ట్నర్స్, ఎవరైనా కూడా కొద్దిగా మీ యొక్క అంటే మీరు ఇన్సైడ్ మీ యొక్క ఏదైతే ఉందో ఎవరితోనైనా ట్రాన్సాక్షన్ తెలిసిన వారైనా కూడా ఏం చేయండి అంటే
ఇప్పుడు సపోజ్ నేనున్నా ఇప్పుడు మౌల సంసార్ ఉన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్. అయ్యో తప్పలేదు, తప్పట్టుకోద్దు ఎవరు. మేము బాగానే చేసుకుంటున్నాము, బాగానే మాట్లాడుకుంటున్నాము అంటే సరే, ఈ ఆసారం తీసుకోవద్దు, ఇంకా ఇంకా కొత్త వర్షం తీసుకుంటాం సార్. ఒక్కొక్కసారి మనం వాట్సాప్లో ఓకే ఇక్కడ ఎవరో ఒకసారి మాట్లాడుతూ ఇక్కడ ఎవరో 26 తారీఖు నాడు చేసుకున్నారు. ఓకే, సో దీనికి మనము 1 minute సార్. సో దీనికి మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే 26 అంటే 27, 28 ఓకే అవ్వచ్చు, పర్లేదు, టెన్షన్ లేదు, నో ప్రాబ్లం. ఇలా చూసుకోవాలి సార్ మీరు కూడా. ఓకే, ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తాను మీ అందరికీ. మనము ఎంత ఇప్పుడు మనం ఎట్లా చేస్తామంటే సార్, ఇంటర్నేషనల్ లెవెల్లో మనము ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నాం అంటే ఇచ్చిపుచ్చుకుంటున్నాము. ఇప్పుడు బైనాన్స్ కూడా చూస్తే కొంటాం, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. బట్ ఇక్కడ మనకు బైనాన్స్ మీద నమ్మకం అంటే మన మనీ ఎటు పోదు అనేది బైనాన్స్ మీద మనకు నమ్మకం. బట్ ఇక్కడ మనం పర్సన్ టు పర్సన్ మనము అంటే యూహెచ్డి అమ్ముకుంటాం, బిఎన్బి అమ్ముకుంటాం, పీవీసీ అమ్ముకుంటాం. పీవీసీ మెటా .com pvc.ioలో కూడా సీడ్ ఫండింగ్ అమ్ముకుంటాం. అండ్ టోకెన్ ఫార్మింగ్ లో కూడా యూఎస్డిటి రిలీజ్ అయినవి మనము అది కూడా అమ్ముకుంటాం. ఇలా మనకు తెలియని వ్యక్తితో కూడా మనము చేస్తున్నాం బిజినెస్. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అంటే ఎవరో తెలియదు అంటే ఓన్లీ ఫోన్ నెంబర్ తెలుసు, ఫోన్ తెలుసు. సో హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో, ఇలా పరిచయం అయ్యాం. బట్ ఇక్కడ మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అది కూడా కొద్దిగా చూసుకోవాలి సార్. అంటే మ్యూచువల్ ఫ్రెండ్ అని ఎందుకన్నా, మ్యూచువల్ ఫ్రెండ్ అంటే ఏంటి అందరికి తెలుసు. సపోజ్ ఇక్కడ మనం ఇప్పుడు వెంకటేష్ సార్ తీసుకుందాం. ఓకే, వెంకటేష్ సార్ దగ్గర నేను బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ అనేది నేను అతనికి సీడ్ ఫండింగ్ టోకెన్ ఫండింగ్ అమ్ముతున్నా, లేకపోతే అతనికి కూడా సీడ్ ఫండ్ టోకెన్ అమ్ముతున్నా, లేకపోతే అతని దగ్గర ఏమైనా ఉంటే నేను తీసుకుంటున్నా. అంటే తను ఎవరో తెలియదు, బట్ ఎవరో తెలియదు కానీ మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా తెలుసు. మ్యూచువల్ అంటే ఏంటి, ఇక్కడ ఆ సార్కి చంద్రశేఖర్ సార్ కూడా తెలుసు, తర్వాత శ్రీనివాస్ సార్ కూడా తెలుసు, సూర్య సార్ కూడా తెలుసు, ఆ తర్వాత హనుమంత్ సార్ తెలుసు, ఆ తర్వాత ఇక్కడ ఇంకా 4 కూడా తెలుసు. సో దెన్ నేను వీళ్ళందరూ ఏం చేయరు, బట్ తను నన్ను మోసం చేయడానికి భయపడతాడు. ఇక్కడ వీళ్ళందరూ తెలిసే కానీ ఏం చేయరు, వీళ్ళందరూ ఏం చేయలేరు, బట్ తను మోసం చేయడానికి భయపడతాడు. ఈవెన్ నేనే ఉన్నా ఎగ్జాంపుల్. సరే, నా దగ్గరనే మీరు ఏదో తీసుకున్నారు, సో నేను మీకు లేకపోతే నేను మీ దగ్గర యూఎస్డి తీసుకున్నా, నేను మనీ సెండ్ చేయట్లేదు, బట్ నేను తప్పించుకోగలనా అంటే నాకే భయం ఉంటుంది కదా సార్. ఎందుకంటే నేను రోజు మీటింగ్ చేస్తా, అదొకటి. మీటింగ్ చేయకుండా ఒకవేళ సరే బిజీ ఉందని చెప్పి మీటింగ్ రాను కావచ్చు, బట్ అందరి దగ్గర నా నెంబర్ ఉంది, బట్ అందరు నాకు తెలుసు. ఎస్, ఇలా పర్వాలేదు, మనం బిజినెస్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వితౌట్ నాలెడ్జ్, జస్ట్ వితౌట్ నాలెడ్జ్ ఏం చేశారంటే కొంతమంది వ్యక్తులు 10-15 ట్రాన్సాక్షన్లు ఫేర్ గా చేశాడు. ఫేర్ అంటే అర్థం చేసుకోండి, ఇమ్మీడియట్లీ నువ్వు మనీ ఏదైనా ట్రాన్సాక్షన్ అంటాం, దాన్ని ట్రాన్సాక్షన్ అంటాం కదా సార్. ఇమ్మీడియట్లీ చేశాడు, మంచిగా మాట్లాడుకుంటున్నారు, చాలా బాగా జరుగుతుంది. 2 to 3 months నుంచి వెళ్ళి పరిచయం అయ్యారు, ఒక 6 months కూడా పరిచయం అయింది అనుకో, నో ప్రాబ్లం. ఇక నీకు ఒక నమ్మకం కుదిరింది, సో ఇతను మన వ్యక్తి అన్నట్టుగా నమ్మకం కుదిరిన తర్వాత సార్ ఫార్మింగ్ చేయాలా, ఇది ఈసారి మాత్రం మనది పెద్ద ఫార్మింగ్ సార్ అని చెప్పేసి దేనికి మనీ సెండ్ చేయాలా అంటే డీటెయిల్ పంపించావు. జరుగుతూ సార్ ఇక మీకు ఏమంటుందని ఫార్మింగ్ ఐడి కూడా పంపించేశాడు. అలా పంపించేసి 21,000 యూఎస్డికి సంబంధించిన ఫార్మింగ్ చేశాడు. ఒకసారి 21,000 అయిపోయిందా, ఫోన్ స్విచ్ ఆఫ్. 21,000 అయిపోయిందా, ఫోన్ స్విచ్ ఆఫ్. వాట్ టు డూ? అప్పుడు లెంకుతున్నాను ఇక్కడ
మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడా, ఈ నెంబరు ఏ వాట్సాప్ లోనైనా ఉందా, పీబీకి సంబంధించింది లేకపోతే ఇంకోటి సంబంధించింది నెంబర్ ఉందా అంటే ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ప్రొఫైల్ ఫోటో ఒరిజినల్ పెట్టుకున్నా అంటే లేదు. ఒక చిన్న పిల్ల, చిన్న పాప ఫోటో పెట్టుకున్నా ఉంది, దాంతో నువ్వు పట్టుకోగలవా? లేదు. సరే, అది లేదు. అది కాకుండా లొకేషన్ ఉందా నీ దగ్గర? సపోజ్ ఇప్పుడు మనం అనుకుంటాం సార్ అతని తెలంగాణ, లేకపోతే అతని హైదరాబాదు, లేకపోతే అతనిది ఆంధ్ర, ఇలా తెలిస్తే మనం పట్టుకోగలమా సార్? పట్టుకోలేం. అలా తెలిస్తే మనం పట్టుకోలేం. ఓకే, ఆంధ్ర అంటే ఎంత పెద్ద ఉంది సార్? మామూలుగా పెద్ద లేదు. తెలంగాణ అన్నాడు, ఎంత పెద్ద ఉంది సార్? ఒరిస్సా అన్నాడు, ఎంత పెద్ద ఉంది సార్? చాలా చాలా. ఒక స్టేట్ మనకు తెలిసినంత మాత్రాన మనం పట్టుకోలేము. ఒక్కోసారి డిస్ట్రిక్ట్ తెలిసినా కూడా మనం పట్టుకోలేము. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఒక్కోసారి అలా ఉంటుంది. బట్ ఇక్కడ లొకేషన్ తెలియదు, మ్యూచువల్ ఫ్రెండ్ లేడు. మ్యూచువల్ ఫ్రెండ్ అంటే అర్థమైంది అందరికీ. దాని తెలుగులో ఏమంటారు సార్ మనం? మ్యూచువల్ ఫ్రెండ్ లేరు. సో ఇలాంటి వాళ్ళతో బిజినెస్ చేయకండి సార్. జస్ట్ జనరల్గా చెప్తున్నా. ఇది కూడా స్టోరీ కాదు, రియల్లీ జస్ట్ ఇది జరిగింది కూడా. సార్ సహోదరులు సహోదరులు, ఎస్ సార్, ఎస్ సార్. ఒక సింగిల్ ఫ్రెండ్ కాకుండా సహోదరులు అంటే సహమిత్రులు, రైట్ సార్, సహమిత్రులు. సో ఈ విధంగా లేని వాళ్ళతో మీరు బిజినెస్ చేయడానికి కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. సో చూడండి, అక్కడ 10-20 ట్రాన్సాక్షన్లు సరిగ్గా జరిగాయి అంటే తనకు నమ్మకం కుదిరిపోయింది, కుదిరిచ్చాడు. బట్ ఫైనల్ ఏమైంది సార్? 21,000 USDT అంటే దగ్గర దగ్గర 19 lakh ఎబో అవుతుంది సార్. 90 రూపీస్తో లెక్కేశాడు. ఏమైంది సార్? ఎంత పెద్ద ప్రాబ్లం చూసారా మీరు? ఎంత పెద్ద అంటే 20-25 ట్రాన్సాక్షన్లు సరిగ్గా జరిపి, సో ఎవరు ఊహించారు కదా సార్. అట్లా మంచి వ్యక్తి కదా, నేను 6 నెలల నుంచి వెళ్ళి నేను ట్రాన్సాక్షన్ జరుపుతున్నాను, ఎప్పుడు కానీ ₹1 ఆపలేదు, ఇమీడియట్లీ మనీ సెండ్ చేస్తున్నాడు అని అనుకుంటున్నాం మనం. కానీ నమ్మడానికి లేదు సార్. సో ఈ వ్యక్తి కూడా, చేసిన వ్యక్తి కూడా సార్ 21,000 USDT ఫార్మింగ్ చేస్తే ఎందుకు కాగల? 500 పంపించు, అయిన తర్వాత మళ్ళీ మనీ తీసుకో. 1000 పంపించు, మనీ తీసుకో. 2000 పంపించు, మనీ తీసుకో. సార్ 21,000 ఫార్మింగ్ చేసిన తర్వాత నా మనీ రాలేదంటే అర్థం ఏంటి సార్? ఇక్కడ ఇతను కూడా తప్పే. మరి చేసిన వ్యక్తి వితౌట్ నాలెడ్జ్ పర్సన్ అంటే నో, చాలా చాలా పెద్ద నాలెడ్జ్ పర్సన్, చాలా చాలా నాలెడ్జ్ పర్సన్. సో ఇప్పటికి రికవర్ అవ్వలేదు సార్. అది 13వ తారీఖున జరిగింది. సో సిస్టమ్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం మనము సార్? సిస్టమ్ కు మనం ఎవరైనా ఉంటే బాగుండు, సిస్టమ్ కు తెలుసా ఈ ఐడి నేను ఇవ్వగలను, బ్లాక్ చేయండి. సో సిస్టానికి దానికి సంబంధం ఉందా సార్? సిస్టమ్ దానికి సంబంధం లేదు. ఇది నువ్వు పీటీపీ చేసుకున్నావు, పీటీపీ మనం చేసుకున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే భయం కాదు సార్, జాగ్రత్త పడండి. అట్లా సో చాలా చాలా జాగ్రత్త పడండి, భయపడాల్సిన పని లేదు. సో ఎవరు మోసం చేస్తున్నారు అంటే ఇక్కడ సార్ పర్సన్ టు పర్సనే మోసం చేస్తున్నారు. సిస్టమ్ ఎక్కడ ఎవరిని మోసం చేయట్లేదు సార్. పేరెంట్స్ లో పీవీసీ కూడా ఇంతకుముందు మనం చూసినప్పుడు ప్రైజ్ వచ్చేసి 0.8822 ఉండే 8884 అయింది. ఓకే, మన సార్లు గ్రూప్ లో కూడా షేర్ చేస్తున్నారు. మనం ఇందాక చూసినప్పుడు 8822 ఉండే, ఇప్పుడు 8884 అయింది. అంటే 22 కాడ 84 అయింది. ఓకేనా? సో డియర్ పార్ట్నర్స్, చాలా జాగ్రత్తగా ఉండండి ట్రాన్సాక్షన్ విషయం లోపల, డబ్బుల విషయం లోపల. ఎవరిని అంత ఈజీగా ఎవరు ప్లీజ్ అందరు అలా ఉంటారని కాదు, బట్ మనం జాగ్రత్త పడాల్సిన అవసరం మనకు ఉంది సార్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ మీటింగ్ లో వెళ్తే కొంతమంది సార్ మళ్ళీ ఓవరాల్ గా తిరిగి ఎవరైతే మనం ఫార్మింగ్ చేసామో సార్ మీరు గంతగానం ఎందుకు చేశారంటున్నారు. మళ్ళీ అతను పోయింది ఓకే, బట్ మీరు కూడా ఆ విధంగా మరి అంత అమౌంట్ చేయొద్దు కదా అని అంటున్నారు. అంటే అతనికి ఇంకే మెంటాలిటీ ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి. ఒకసారి మనీ అనేది రావట్లేదు, ఇంకా రాలేదని చెప్పి తన బాధ ఉంటుంది. సో తను ఎందుకు షేర్ చేస్తున్నాం మన అందరితో అంటే ఎవరితో అన్న లొకేషన్ తెలియకపోతుంది, అతను ఉన్న లొకేషన్. సో మనం పట్టుకుందాం అన్న ఒక ఆలోచనలో
ఇది జరుగుతుంది. అందుకని చెప్పేసి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు కొద్దిగా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారా అనేది కూడా కొంచెం చూసుకోండి సార్. మ్యూచువల్ ఫండ్ ఉన్న వ్యక్తి ఆ ఇంకో వ్యక్తి ఏం చేయడు, కాకపోతే తను మోసం చేయడానికి, నిన్ను మోసం చేయడానికి భయపడతాడు. ఓకేనా? అందుకని చెప్పేసి ఏదైనా ట్రాన్సాక్షన్లు జరుపుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉన్నారు సార్. ఇది స్టోరీ కాదు, మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పింది కాదు. ఇక్కడ చాలా మందికి తెలుసు కూడా, ఆ మీటింగ్లోకి చాలా మంది వస్తున్నారు, వాళ్ళు మాట్లాడినా కూడా వీళ్ళు విని ఉంటారు. ఓకేనా? సో నాకు కూడా వాళ్ళు హిందీ మీడియం అవును నుంచి సార్, వెళ్ళి అవును రాజు సార్, ఎస్ కరెక్ట్ సార్, మీరు చెప్పింది. వాళ్ళ ఎస్ సొంత స్టేటే, మళ్ళా బీహార్ స్టేటే. కాదు సార్, బీహార్ స్టేట్ కాదు. ఇప్పుడు అతనిదేమో బీహార్ స్టేట్, ఇది పంపించిన అతనిదేమో బీహార్ స్టేట్ అయినా కూడా అది అది బార్డర్ లో వస్తుంది. ఇతనికి అతనికి వెళ్ళాలి అంటే దగ్గర దగ్గర 700-800 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది సార్. అదే కావచ్చు, కానీ ఇద్దరిదైతే ఇప్పుడు పంపించిన అతనిది వ్యక్తిది సొంత స్టేట్ అని తెలుసు. ఎస్ ఎస్ పాట్నా అని చెప్తున్నాడు, కానీ పాట్నాలో ఎక్కడని తెలుస్తాడు తెలియట్లా. తెలియదు కదా, అది పెద్ద సిటీ కదా. నేను అదే అన్న, అందుకే మన ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే నేను, సో ఇప్పుడు మనము తెలంగాణ లేకపోతే హైదరాబాదు లేకపోతే ఏమంటారు దాన్ని సార్, ఆంధ్ర అంటే ఇలా తెలీదు, ఇలా మనం పట్టుకోలేము, ఏ మనిషిని ట్రాక్ చేయలేము అట్లా. సో తను ఏం చేస్తున్నాడంటే, తను ఫోన్ కు వేరే పేరు పెట్టుకున్నాడు, తన ఒరిజినల్ పేరు వేరే ఉంది, ఇది ఒక బాధ ఉంది మళ్ళీ. సో మనం అప్పుడప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, మనకు వాట్సాప్ లో కాల్ వస్తే ఏమవుతుందంటే, తన ఫోన్ కి ఏం పెట్టుకున్నాడో మనకు అది కనబడుతుంది, కానీ తర్వాత ఏమవుతుంది మనం ఏం రాసుకుంటామో అదే వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, కొంతమంది ఓన్లీ ఏమంటారు ఇమేజెస్, ఫ్లవర్స్ అవి ఇవి కూడా పెట్టుకుంటున్నారు సార్ ఫోన్ కి. అట్లా పేర్లు కూడా పెట్టుకోవట్లేదు వాళ్ళు. సో ఎందుకంటే కొంతమంది ఏమో కావాలని పెట్టుకోవట్లేదు అన్నట్టు అర్థం, కొంతమంది తెలియక పెట్టుకోవట్లేదు. బట్ అందుకని చెప్పేసి ఎనివే ఏది ఏమైనా కూడా ట్రాన్సాక్షన్ జాగ్రత్త పడండి సార్. బట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ జాగ్రత్త పడండి. అది కాక ఇంకోటి కూడా జరిగింది, ఇక్కడ నేను పేరు చెప్పను, 60,000 మనం అనుకోకుండా పంపించాం సార్. 60,000 60,000 రూపాయలు. సో చాలా రోజుల నుంచి వెళ్ళి ట్రాన్సాక్షన్లు బాగానే జరుగుతున్నాయి, సడన్ లాభ్ చేశాడు. దానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా సార్? ఇప్పుడు మనం 60,000 రూపాయలు అనుకోకుండా పంపించాం. సో పంపించింది సండే, సో ఏం చేద్దాం సార్? ఏమన్నా ఐడియా ఉందా? చెప్పండి సార్. అంటే మనం ఎవరితో ట్రాన్సాక్షన్ ఉందో వాళ్ళకేనా పంపించింది? ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ మలోత్ రమేష్ సార్ తో నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి, ఓకేనా? అదొకటి. తర్వాత అనుకోకుండా జేవి సత్యనారాయణ సార్ ఇక్కడ సపోజ్ ఇక్కడ పీవీసీ తీసుకుంటున్నాను, మీ దగ్గర తీసుకుంటున్నాను పీవీసీ అంటే, నేను అనుకోకుండా ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏమో జేవి సత్యనారాయణ సార్ తో నేను పంపించాలి మనీ, అదే అనుకోకుండా నేను మీకు పంపించాను. సో మీరేం చేస్తున్నారు, ఈ మధ్యన ఫోన్ తీయట్లేదు, మంచిగానే ఉన్నాం మనం అంతా కరెక్టే ఉన్నాము, ఫోన్ తీయట్లేదు. సడన్లీ ఇక్కడ జేవి సత్యనారాయణ సార్ అనే వ్యక్తికి పంపించాల్సింది మలోత్ రమేష్ సార్ పంపించిన 60,000 నాకు వచ్చేసింది. ఇలా జరిగిందని చెప్పి మీకు కాల్ చేస్తే మీరు కాల్ తీయట్లేదు. సో ఇంకా 4-5 గంటలు 8 గంటలు గడిచింది, ఒక రోజు గడిచింది, అయితే స్విచ్ పెట్టినాం. ఇప్పుడు నేనేం చేయాలి? సండే ఏం చేయాలి ఇటువంటి టైంలో? బ్యాంక్ వెళ్ళాలి సార్, బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి సార్. నేను చేసింది మొబైల్ నుంచి వెళ్ళి, ఆన్లైన్ నుంచి వెళ్ళి. ఆన్లైన్ లో చేస్తే బ్యాంక్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అకౌంట్ నుంచి కదా వెళ్తుంది, మొబైల్ ఆన్లైన్ లో చేసినా కానీ నీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్తుంది. ఆ రోజు సండే మండే వెళ్ళదు సార్ ఇమిడియట్ గా. ఓకే చెప్పండి సార్, ఏం చెప్తున్నారు మీరు? అంతే కదా సార్, ఆ సిచ్యువేషన్ ఆ టైంలో ఫండ్ కావాలి మనకు. అవును, ఉన్న అమౌంట్ ఫండ్ కావాలి. ఓకే సార్, ఓకే ఫండ్ కావాలా, ఓకే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు నేను మండే వెళ్ళాను బ్యాంక్కి. మండే బ్యాంక్కి వెళ్తే అంటే కొన్నిసార్లు వెంటనే వాళ్ళు మనకు మూవ్ ఆన్ అవర్ కనుక నువ్వు ఆన్లైన్ లో పంపించుకున్నాక అది పెద్దగా అది ఎట్లా ఇది ఎట్లా ఇది ఎట్లా అంటున్నారు. బట్ అందులో ఎదుటి వ్యక్తి మనీ తీయకపోతే ఓకే, అంటే మనీ విత్డ్రా చేసుకోకపోతే ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం స్టేట్ వేరు, మనం పంపించిన వ్యక్తి స్టేట్ వేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనోజ్ రామ్ సార్ కదా సార్ లాగ్ చేసింది, అట్లా కాదు, ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ. బట్ ఇక్కడ స్టేట్ వేరు, బ్యాంకు వేరు, రెండు వేరు. ఎందుకంటే మీ స్టేట్ వేరు, నా స్టేట్ వేరు, పంపించిన వ్యక్తికి స్టేట్ వేరు. తర్వాత వచ్చేసి ఆ బ్యాంక్ వచ్చేసి మన దగ్గర లేనే లేదు ఇక్కడ. ఇలాంటి టైంలో ఏం చేయాలి సార్? మండే ఓకే, సోమవారం నాడు వర్క్ చేయాలి, మన దీని గురించి సోమవారం నాడు పట్టించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి సార్? బ్యాంక్ మేనేజర్ కలిసినప్పుడు సార్
మనం పంపించిన బ్యాంక్ వేరు, అక్కడ రిసీవ్ చేసుకున్న బ్యాంక్ వేరు అనుకోండి. ఆ బ్యాంక్ మేనేజర్ కి ఈయన మెయిల్ పెడతాడు. ఈయన మెయిల్ పెట్టి సో నా కస్టమరు మీ బ్యాంక్ ఖాతా నంబర్ కి అనుకోకుండా బై మిస్టేక్ పంపించాడు, అతను సో క్లియర్ గా రాస్తాడు మెయిల్లో, మనం చెప్పిందంతా రాస్తాడు. రాసి పంపిస్తే వెంటనే ఆయన వాళ్ళ అకౌంటర్ కాబట్టి, ఆ బ్యాంక్ అకౌంటర్ కాబట్టి, ఆయన ఆ కస్టమర్ ని వెరిఫై చేసి 60,000 వచ్చిందా వెరిఫై చేసి, వచ్చుంటే మాత్రం ఆ అకౌంట్ నుంచి అతను కాల్ చేయడం కానీ ఆ అకౌంట్ బ్లాక్ చేస్తాడు. బ్లాక్ చేసినప్పుడు కస్టమర్ వెంటనే వస్తాడు బ్యాంక్ కి. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. ఓకే, సో ఇక్కడ అది కాకుండా సార్ చెప్పండి సార్. సార్ సేమ్ ఇష్యూ అలాగే అయింది సార్. అలాగే అవుతే బ్యాంక్ వెళ్ళి సేమ్ ఇప్పుడు మన చంద్రశేఖర్ సార్ చెప్పారు కదా, బ్యాంక్ ఆల్రెడీ మీకు సండే కూడా కాదు, అదే రోజు అదే వెంటనే వెళ్ళి బ్యాంక్ వెళ్ళి అప్రోచ్ అయ్యి బ్యాంక్ తో మాట్లాడినా గానీ వాళ్ళు ఏమన్నారంటే సార్ నువ్వు దేనికి పంపించావు, దేని పర్పస్ మీద పంపించావు అలాగా అని అడిగారు సార్. అడిగితే ఇలాగా క్రిప్టోకి సంబంధించి ట్రాన్స్ఫర్ గురించి సెండ్ చేశానని చెప్పేసి ఉన్నట్టుగా చెప్పారు సార్. సెండ్ చేసావని చెప్పిన తర్వాత నువ్వు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసావు, ఇంకోటి ఏంటంటే అది మన స్టేట్ కూడా కాదు. అలాంటప్పుడు నువ్వు బ్యాంక్ వచ్చినా గానీ అది మేమేం చేయలేం, అది మా చేతిలో ఉండదు. మీరు ఒకవేళ మేమేమన్నా యాక్షన్ తీసుకోవాలంటే మీరు సైబర్ సెక్యూరిటీకి సైబర్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా సార్, వాళ్ళని అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి బ్యాంక్ కి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఆటోమేటిక్ వాళ్ళు బ్లాక్ చేస్తారు, కానీ మేము చేసే పర్మిషన్ ఉండదని చెప్పేసి ఆ మేనేజర్ చెప్పారండి సార్. అది సార్ ఇది జరిగింది సార్. చంద్రశేఖర్ సార్ ఇక్కడ మీరు మాట్లాడాలి ఇప్పుడు, లేకపోతే మళ్ళీ మాట్లాడాలి. 63,000 నాకు ఇలాగే జరిగినప్పుడు వేరే అకౌంట్ కి వేరే అకౌంట్ పంపించేసాను సార్. పంపించేసిన తర్వాత మార్నింగ్ 9:30 పంపించాము. నేను 1:30 బ్యాంక్ వెళ్ళాను. బ్యాంక్ వెళ్ళి కంప్లీట్ ఇస్తే ఎక్కడ ఫోన్ పే నుంచి పంపించాము. ఫోన్ పేలో ఫస్ట్ టికెట్ రైజ్ చేయమంటారు, వాళ్ళే టికెట్ రైజ్ చేశాను. అంటే ఆన్లైన్ లో చేశారు, ఇంకా ఆన్లైన్ లోనే మీరు రైజ్ చేశారు టికెట్? రైట్, టికెట్ రైజ్ చేశాను. బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి, సో మనకు తెలిసిన వాళ్ళతో పోవాలి, మనం పర్సనల్ గా బ్యాంక్ మేనేజర్ డైరెక్ట్ గా వెళ్తే తెలిసిన వ్యక్తి, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి మేనేజర్ తో పాటు మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పని అయిపోతుంది. నేను పంపించింది ఆంధ్ర నుంచి, పంపించింది ఏమో తెలంగాణ. స్టేట్ వేరే అయినా ఏదైనా పర్వాలేదు, మనం అది నాకు అమౌంట్ 1 వీక్ తర్వాత వచ్చేసింది. 1 వీక్ 4 డేస్ లో వచ్చింది. వెరీ గుడ్ సార్. ఇక్కడ మేము కూడా ఏం చేస్తున్నాం, మేము కూడా అదే ఉంది, ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మనకి ఒక 1800 సంథింగ్ ఏదో ఉంది, అక్కడ టికెట్ రైజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇందాక వెంకటేష్ సార్ చెప్పినట్టు చెప్పడం జరిగింది. సో అలా చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ముందుగా నువ్వు టికెట్ రైజ్ చేయాలి. అంటే ఇక్కడ ఏమైందంటే మనిషి భయపడిపోతాడు, ఇది ఎవరైతే పోయిందో అతను భయపడిపోతాడు, అతనికి ఇన్ఫ్లుయెన్సర్ దొరకడు, అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఆ టైంలో దొరకడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. దొరక్కపోగా మనకు టెన్షన్ వచ్చేస్తుంది, ఇలా రోజు గడుస్తుంది, తర్వాత టైమింగ్ బ్యాంక్ లో టైమింగ్ అయిపోతుంది. సో ఆయన ఎనీవే ఏది ఏమైనా కూడా లాస్ట్ ఫైనల్లీ ఏమైంది అంటే కొద్దిగా ఇక్కడ ఒక నెంబర్ దొరికింది. ఆ నెంబర్ లో కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది, టికెట్ రైజ్ చేశాము. రైజ్ చేసిన తర్వాత ఒకటి 1903 అని చెప్పేసి మళ్ళీ సైబర్ క్రైమ్ నెంబర్ అనమాట. ఇది సైబర్ క్రైమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చేయడం జరిగింది. ఇంకా మనీ రికవరీ కాలేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్త పడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరందరూ మాట్లాడుతున్నారు, ఇక్కడ మీరందరూ ఇండియాలో ఉన్నారు కనుక మాట్లాడుతున్నారు సార్. సో నేను ఉన్నాను ఇక్కడ, నేను కువైట్ లో ఉన్నాను కనుక. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్ పంపించిన వ్యక్తే వెళ్ళాలి అక్కడికి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చంద్రశేఖర్ సార్ అక్కడ ఉన్నారు, ఇక్కడ సార్ కువైట్ రాజేష్ సారు పంపించాడు అని, అతనేమో ఒరిస్సా మనిషి, ఇతనేమో ఇతనేమో తెలంగాణ మనిషి, ఇతనేమో ఆంధ్రాలో ఉన్నాడు. ఈ విధంగా కుదరదు. అవునా సార్? కుదరదు సార్, కుదరదు. అకౌంట్ హోల్డరే పోవాలి. 100%. అందుకే నేను ఏమంటా అంటే అక్కడ పంపించిన వ్యక్తి, ఇప్పుడు సపోజ్ నేను పంపించాను, నాదే నా అకౌంట్ అయితేనే నా అకౌంట్ లోకి వెళ్ళి నా అక్కడ ట్రాన్సాక్షన్ అది టీఆర్ నెంబర్ ఒకటి క్రియేట్ అవుతుంది కనుక ఆ టికెట్ తోనే ఆన్లైన్ లో మనం మాట్లాడితే మళ్ళీ నీవేనని చెప్పేసి వెరిఫై చేసి ఆ తర్వాత వాళ్ళు టికెట్ రైజ్ చేస్తారు తప్ప సో మీడియేటర్ గా టికెట్ రైజ్ అవ్వదు. సో మై పార్ట్నర్స్ అందుకే అంటున్నాను. సో ఎనీవే ఏది ఏమైనా సొల్యూషన్లు మనకు వస్తాయి ఇలాంటివి, నో ప్రాబ్లం సార్. సో ఇంకా మనీ అనేది ఒక 60,000 ఒకటి 32,000 ఒకటి మరి ఈ విధంగా ఇంకా రికవర్ అవ్వలేదు. థ్యాంక్ గాడ్ నాది కాదు. బట్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఎవ్రీడే మరి సార్ ఒక్కొక్క రోజు ఫైనల్లీ
6 లాక్ ఎబో జరిగిన రోజులు కూడా ఉన్నాయి. దాని కూడా ఇది జరగలేదు ఇలా నాకు మంచిది అయిపోయింది. అలా జరగదు కూడా మనకి. బట్ ఇక్కడ ఇది కూడా ఇప్పుడు కూడా నాకు జరగలేదు. బట్ కాకపోతే ఇందులో మధ్యలో నేను కూడా ఉన్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ మీరు తెలుసుకుందామని చెప్పేసి ఈ విషయాన్ని తీశాను. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆ విషయం వచ్చింది కనుక ఇక్కడ ఈ విషయం వచ్చింది. ఇది జరిగి కూడా లాస్ట్ సండే సార్. ఇది లాస్ట్ సండే, అదేమో 13 తారీఖున డిసెంబర్ జరిగింది. సో ఎనీవే మనం ఇవన్నీ తెలుసుకున్నాం ఏంటంటే ఇక్కడ మిగతా ఇన్నోళ్ళకి ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తాం సార్. కేర్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి అంతే. ఓకేనా? సో టైం కూడా అయింది కదా సార్. మరి ఇక సెలవు తీసుకుందాం అందరం. థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్ అందరికి. సార్ రామాంజనేయ సార్. ఎస్ సార్, రామాంజనేయ రెడ్డి సార్ ఎంటర్ చేశారు కదా, వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. పీవీసీ మెటా హోల్డర్స్ అందరికి గుడ్ ఈవినింగ్. ఒక రోజు మా ఫ్రెండ్ కి 65,000 కాయిన్స్ కొనిచ్చాను. ఆయన వ్యాలెట్ లో ఉన్నాయి. 12 వర్డ్స్ నీట్ గా రాపించి పెట్టాను. ఆయన ఈ రోజు సెల్ చేంజ్ చేశాడు సార్. ఓకే. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశాను కానీ ఇన్వాలిడ్ వర్డ్స్ అని చెప్తుంది. కరెక్ట్. ట్రస్ట్ వ్యాలెట్ ఏదన్నా అంటే డౌట్ ఏంటంటే సార్ ట్రస్ట్ వ్యాలెట్ ఏదన్నా అప్డేట్ లో ఉందా? లేదు సార్. అది మీరు ఏం చేయాలి అంటే ఈ మధ్యన ట్రస్ట్ వ్యాలెట్ లో ఏమవుతుందంటే సార్, సపోజ్ మన ఈ 12 పేర్స్ ఏవైతే ఉన్నాయో మీరు టైప్ చేయగానే అక్కడ రావడం జరుగుతుంది. అవునా సార్? అవునా కదా సార్? అది ఫ్లైట్ మోడ్ లో టైప్ చేయడం. నేనేమంటున్నా, మీరు స్మాల్ లెటర్ లో ఇప్పుడు సపోజ్ రామాంజనేయ రెడ్డి, రామాంజయ అనుకుందాం. సపోజ్ RAM కొట్టగానే లేదా RA కొట్టగానే రమేష్, రాజేష్, రామ్ ఇట్లా తీసుకుంటుంది. అక్కడ తీసుకున్నప్పుడు మీరు దాన్నే ఓకే చేయండి. లేటెస్ట్ గా ఇది వరకు మొత్తం 12 వర్డ్స్ ఇచ్చేయడం కాకుండా ఇప్పుడు అక్కడ 4th వర్డ్ ఏంటి అక్కడ కాపీ చేసుకుని పేస్ట్ చేసుకున్న తర్వాత అదే 4th వర్డ్ ఏంటి, 4th వర్డ్ ఇందులో 4th వర్డ్ కొట్టాలి సార్. అక్కడ లేకపోతే 7th వర్డ్ ఉంటుంది. మనం పేస్ట్ చేసుకున్న దాంట్లో 7th వర్డ్ కొట్టాలి సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 12 ఇంకొక సెల్ మొబైల్ చేంజ్ చేసి దాంట్లో ట్రస్ట్ వ్యాలెట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని 12 వర్డ్స్ మనం మళ్ళీ రీఎంటర్ చేసినప్పుడు ఇన్వాలిడ్ వర్డ్స్ అని చెప్తుంది సార్. రామాంజనేయ సార్, మీరు రాజేష్ సార్ చెప్పింది కరెక్ట్ గా ఫాలో అవ్వండి. మీరు ఒక 2-3 పదాలు 2-3 లెటర్స్ రాయగానే డిస్ప్లే అవుతుంది కదా, దాన్ని ఓకే చేసుకుంటారండి. ఒకసారి ట్రై చేయండి. మనం వర్డ్ అంతా టైప్ చేయాల్సిన అవసరం లేదు సార్. అదే బిల్డింగ్ అని ఉంటే BUL అని కొడతానే ఆ వర్డ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తున్నా. దాదాపు సార్ నంబర్ ఆఫ్ ట్రస్ట్ వ్యాలెట్లు, నంబర్ ఆఫ్ lakhs రూపీస్ నేను ట్రాన్సాక్షన్ చేశాను. ఇది ఎందుకు ఇట్లా చూపిస్తుంది అనేది అర్థం కావట్లేదు సార్. ఒకసారి మీరు ఏం చేయండి అంటే బట్ నమ్మకమైన వ్యక్తితో సార్ మనం ఎన్ని చేసినా ఒక్కొక్కసారి సార్ నేను అనేది మీరు తప్పుగా అనుకోవద్దు. మనము ఎన్ని చేసినా ఒక్కోసారి మనమే కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తిని మీరు తీసుకోండి సార్ పక్కన. అంటే నేను వాళ్ళకి షేర్ చేయమని చెప్పట్లేదు, అన్ని విషయాలు షేర్ చేయండి చెప్పండి అని కాదు. ఒక సహాయం తీసుకోండి కొద్దిసేపు. సార్ ఎవరు కానీ అంతా జ్ఞాపకం పెట్టుకుని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పేసి ఎవరు చేయరు, అందరు అలా ఉండరు. బట్ మనము తెలియని పర్సన్కి చేయకూడదు కానీ తెలిసిన పర్సన్ ఏమో అలా చేయడు. బట్ మీరు దగ్గర ఉండి ఒకసారి చూడండి, అక్కడ అలా కొంచెం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇట్లా ఈ విధంగా నా పార్ట్నర్స్ కూడా లేదు సార్ మీరు పంపించింది ఎగ్జాక్ట్లీ చేసిన రావట్లేదు అంటే కూడా నేను చాలా మందికి అలా ఈ విధంగా నేను చేయించాను. సింపుల్ గా అయిపోయింది. అంటే అవుద్ది, అదేం లేదు. మీరు కరెక్ట్ గా రాసుకున్నట్టయితే అది కూడా మీరు కరెక్ట్ గా రాసుకున్నట్టయితే అది రాకపోవడం అనేది ఉండదు. ఇది ఛాన్సే లేదనమాట సార్. ఇక్కడ 000 అంటే అలాగని చెప్పేసి సార్ మిమ్మల్ని మేము తప్పట్లేదు రమేష్ సార్, మిమ్మల్ని నేను తప్పట్లేదు. బట్ ఏంటంటే మనం ఎక్కడో ఒక కొద్దిగా పొరపడుతున్నాం, ఎక్కడో ఒక కాడ కొద్దిగా పొరపాటు జరుగుతుంది. ఒక చిన్న పొరపాటు జరుగుతుంది అక్కడ, అందుకే అవ్వట్లేదు. సో వీలైతే మా బ్రదర్ కూడా సార్ సేమ్ మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ 100% రైట్. ఎందుకంటే ఆయన మైండ్ లో కరెక్ట్ కొట్టినాను అదే ఓడ్ అనుకుంటా ఉన్నాడు, కానీ రాంగ్ కొడుతున్నాడు. మైండ్ లో నేను కరెక్ట్ చేశాను అంటే 100% ఒక అయ్యర్ లెటర్ మిస్ చేయడం వల్ల ఆ వ్యాలెట్ అది సక్సెస్ అవ్వాల.
అవును సార్. రాజేష్ సార్, అట్లా ఒకసారి ట్రై చేయొచ్చు. రామాంజనేయ రెడ్డి సార్, రామాంజనేయ రెడ్డి సార్, సార్ మీ చెప్పండి దగ్గర సార్. పాత మొబైల్ ఉందా? పాత మొబైల్ లేదు సార్, అది దానికోసం ట్రై చేస్తున్నా సార్. ఎక్స్చేంజ్ లో ఇచ్చేసాను, ఇంకా ఆ మొబైల్ కోసం ట్రై చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఫార్మేట్ చేసి మొత్తం ఆ పాత మొబైల్ ఆ మొబైల్ షాప్ వాడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మీరు ఫార్మేట్ చేశారు కదా, ఇక మన పాత మొబైల్ నుంచి మళ్ళీ వెతకాల్సిన పని లేదు సార్. ఓకే, అంటే ఇప్పుడు డైరీలో రాసుకున్నది మాత్రమే మీరు టైప్ చేస్తున్నారు. ఒక స్క్రీన్ షాట్ ఉంది, డైరీలో రాసుకున్నది ఉంది, ఒకటికి స్క్రీన్ షాట్ ఉందా? ఉంది సార్. ఉంటే కలాస్ మీరు టెన్షన్ పడకండి, పర్సనల్ గా మీట్ అవ్వండి. ఇక్కడ మీటింగ్ వద్దు, పర్సనల్ గా మీట్ అవ్వండి. ఎవరన్నా మీకు నమ్మకం సార్. ఓకే సార్. నాతో అని చెప్పి నేను చెప్పరాదు, చెప్పకూడదు, అట్లా చెప్పకూడదు, తప్పే. సో మీరు పర్సనల్ గా మీట్ అవ్వండి సార్, ఓకేనా? మీటింగ్ లో వద్దు. ఉందంటే చేసుకొని ఓకే సార్, ఓకే సార్, నేను మీట్ అవుతాను సార్ మీతో. షూర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ డే పార్ట్నర్స్. టెన్షన్ పడే అవసరం లేదు సార్ ఎవరు, ఓకేనా? అవుతుంది. సో మంచి విషయాలు మాట్లాడుకున్నాం ఈరోజు కూడా. థ్యాంక్ యూ సార్. ఎవరు వరి అవ్వద్దు సార్, ఓకే? బట్ జాగ్రత్తగా ఉండండి. మీటింగ్లో ఎవరు ఇవి ఇలాంటివి మాత్రం స్క్రీన్ షేర్ చేయొద్దు. ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఇంకో వ్యాలెట్ కానీ ఇంకో వ్యాలెట్ కానీ అనుకోకుండా మనము క్లిక్ చేస్తాం. సో వేరే వాళ్ళకి కనబడదు కావచ్చు, మనం అనుకుంటాం, ఒకరికి కనబడుతుంది. సో ఈ రోజులలో ఎవరిని కూడా నమ్మడం లేదు, ఓకేనా? థ్యాంక్ యూ సార్. సో మీ పార్ట్నర్స్ సార్ వెల్కమ్ సార్. సార్ మీరు అన్నది వాస్తవమే. ఇంతకు ముందు అన్నది ఏదైతే 21,000 USDT ఆ విధంగా అయింది, అది ఇప్పటి వరకు దొరకట్లేదు. సో ఇంకొకటి సార్, మన టెలిగ్రామ్ లింక్ ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్తుంది కాబట్టి నార్త్ సైడ్ నుంచి చాలా మంది రావడం జరుగుతుంది. సో ఏదైతే మన తెలుగు లీడర్ల యొక్క పేరు పెట్టుకొని, సో ఎగ్జాంపుల్ మన చంద్రశేఖర్ సార్ ఏమన్నట్టయితే చంద్రశేఖర్ సార్ యొక్క ఫోటో పెట్టుకొని సేమ్ చంద్రశేఖర్ సార్ ఏ విధంగానైతే పేరు రాసుకున్నారో ఆ పేరుతో రావడం జరుగుతుంది సార్. సో మన జి సుధాకర్ సార్ అనేసి మన ఏపీ నుంచి ఉన్నారు సార్. ఆ సార్ యొక్క ఫోటో పెట్టుకొని దాదాపు 7-8 ఫోటోలు సార్ ఫోటోలు ఉన్నట్టుగానే ఆయన కూడా ఫోటోలు పెట్టుకొని జి సుధాకర్ అని రాసుకొని రావడం జరిగింది. సో మొన్న మార్నింగ్ అన్మిట్ ఇస్తే హిందీలో మాట్లాడడం జరుగుతుంది సార్. పేరేమో ఇతందే, ఫోటో ఇతందే, మాట్లాడమంటే. ఇంకొకటి మన షేక్ బాబా సార్ యొక్క పేరు రాసుకొని కూడా రావడం జరిగింది సార్. వావ్. సుజాత మేడం అన్మిట్ ఇచ్చేసి సార్, సుజాత మేడం అన్మిట్ ఇచ్చేసి మాట్లాడుతా ఉంటే హిందీలో మాట్లాడుతున్నారు. అంటే దొంగనే గాని కొద్దిగా దొంగలో ఇంకా ప్రొఫెషనల్ దొంగ కాదైతే. అవును, ప్రొఫెషనల్ దొంగలు. సో ఏ విధంగా అంటే టెలిగ్రామ్ లోకి వచ్చి ఏదైనా చాట్ చేసి ఏదైనా USDTs నో ఏదైనా డబ్బులు ఇంకేదైనా కొత్త నెట్వర్క్ అలా ఆ విధంగా ఏదైనా చేసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం టెలిగ్రామ్ లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం సార్. షూర్ సార్, ఖచ్చితంగా సార్. డే పార్ట్నర్స్ విన్నారు కదా, ఇది 100% సార్. ఇప్పుడు సపోజ్ మలో సారే కావచ్చు, లేకపోతే నా పేరే కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఇలా మీరు చాట్ చేసి గుడ్డిగా నమ్మకుండా మీరు ఏం చేయండి అంటే మీరు మాట్లాడండి. ఒకసారి ఏదైనా ట్రాన్సాక్షన్ చేసే ముందు ఏం చేయండి అంటే ఒక్కసారి మాట్లాడండి. ఈ రోజు నేను ఒక మెసేజ్ చూసాను సార్, ఒకసారి పంపించారు, సార్ పేరు గుర్తు రావట్లేదు నాకు. ఒకటి ESR అని ఒకటి వస్తుందంట సార్. ESR ఒకటి వస్తుందంట సార్. సో అందులో జస్ట్ ప్లే స్టోర్ రైట్, ఎస్ సార్. సో అలా మీకు వచ్చినప్పుడు మీరు సార్ దాన్ని కూడా క్లిక్ చేయకండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవన్నీ జాగ్రత్తలు సార్, భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ జాగ్రత్తలు మనం చెప్పుకునే అన్ని కూడా, ఇప్పుడు మాట్లాడుకునే కూడా భయపడాల్సిన. సాయిరామ్ సార్ వచ్చారు, ఒకసారి సాయిరామ్ సార్ మాట్లాడడం. వెల్కమ్ సార్ సాయిరామ్ సార్. సో ఇవన్నీ జాగ్రత్తలు సార్. గుడ్ మార్నింగ్ సార్. అదే సార్, నేను జస్ట్ అదే చెప్తాను సార్. అదే సార్, దీంట్లో సార్ చార్ట్ చేయొద్దు సార్ ప్రెసెంట్ అయితే. చార్ట్ చేయకూడదు. చార్ట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే కాల్ చేసి మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత అదే చెప్పబోయింది మీరు అదే. సో ఇది యూనివర్సల్ కనెక్ట్ కదా సార్ మనది.
సో మై పార్ట్నర్స్, ఇవన్నీ ఇప్పటిదాకా మీరు ఎవరు భయపడద్దు. ఇంకా ఉన్నారు సార్, ఇంకా 2-3 మెంబర్స్ సార్. 2-3 days బ్యాక్ 2-3 మెంబర్స్ ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు సార్. యాక్చువల్లీ వేరే వేరే నేమ్స్ తో ఉన్నారు సార్. చాలా మంది ఉన్నారు సార్. దీంట్లోనే సార్ రిచ్ భారత్ లో కూడా ఉన్నారు సార్. ఓకే ఓకే సార్ సార్ ఓకే ఓకే. సో అందుకే మనం ఇవన్నీ ఎందుకంటే సార్ మీరు పోయినసారి లింక్ ఏమైనా మార్చవచ్చండి మళ్ళీ అట్లాగా? ఇదివరకు ఒకసారి మార్చారు కదా అట్లా లింక్ ఉంది. అట్లా అవకాశాలు ఇప్పుడు మనం మార్చాల్సిన అవసరం లేదు సార్. మనం ఎట్లా చెప్పన్నా, నేను ఇంకా ఇంకా దీన్ని కరెక్ట్ గా చేస్తాను సార్. వేరే వాళ్ళు రాకుండా చేస్తాను ఇప్పుడే కాదు కానీ. మనము ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తాం, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరున్నా సార్, మీరు కూడా మీ ఫ్రెండ్ ని యాడ్ చేయొచ్చు అట్లుంది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, కొంత మనము ఏం చేస్తామంటే ఓన్లీ ఒక్కరు మాత్రమే యాడ్ చేయాలి. అట్లా చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక నేను మన రామాంజనేయ సార్కే మీరే వీరాంజనేయ సార్కే యాడ్ చేయాలా అంటే, వీరాంజనేయ సార్ అతనితో మాట్లాడి అతను మన మనిషి అనుకున్నప్పుడే ఇందులో యాడ్ చేయాలి. అతను ఇప్పుడు ఎదుటి వ్యక్తి వేరే వాళ్ళు అతను పర్సనల్ గా ఇందులోకి ఎంటర్ అవ్వడు, తర్వాత ఇంకొక వ్యక్తి యాడ్ చేసినట్లేదు. అట్లా ఒక ఇద్దరు మాత్రమే ఉన్నారనుకోండి, మనకి ఒక 2 members ఉంటే ఏమవుతాయంటే, అయితే రాజేష్ సార్కి తెలుసు, అయితేనేమో వీరాంజనేయ సార్కి మాత్రం తెలుసు. అట్లా ఆ రకంగా మనం చేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ అవసరం లేదు, దానికి చేద్దాం సార్. అట్లనే చేద్దాం, మనం అట్లనే ఉంచుతాం. మనకు తెలిసిన సార్ ఎందుకంటే మనకు ఎవరో తెలియని వాళ్ళు మనకు మీటింగ్ మనకు కౌంటింగ్ ఎక్స్ట్రా మనకు అవసరం లేదు. ఏమంటారు సార్ వీరాంజనేయ సార్? మనకు పెద్ద కౌంటింగ్ అవసరం లేదు, తెలిసిన వాళ్ళే మనకు ఉండాలి. ఆ విధంగానే మనం చేసుకుందాం. నో ప్రాబ్లం. ఎనీవే ఇప్పుడు మన మీటింగ్ లో అలాంటి వాళ్ళు ఎవరు రావట్లేదు. వచ్చినా కూడా ఒకవేళ మీరు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నీ ఏంటంటే, మీరు బిజినెస్ చేయకండి. అంటే వితౌట్ టాకింగ్, వితౌట్ మ్యూచువల్ ఫ్రెండ్, వితౌట్ అన్నోన్ పర్సన్ తో బిజినెస్ చేయకండి. ఇక్కడ బిజినెస్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే, తను ఏదైనా మీకు లింక్ పంపిస్తే దాన్ని ఓపెన్ చేసిన తర్వాత అయ్యో నాకు ఇలా జరిగిందని కాదు, తనతో మాట్లాడండి మీరు ఫస్ట్. ఓకే, ఇక్కడ రాజేష్ సార్ పంపించారు, ఫోటో రాజేష్ సార్దే ఉంది, అంత రాజేష్ సార్దే ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుంటాను సార్, అంత రాజేష్ సారే ఉంది. ఇక మన రాజేష్ సార్ గారు రోజు మాట్లాడతాడు, మళ్ళీ దాన్ని నేను స్పెషల్ గా మళ్ళీ మాట్లాడడం ఎందుకు అని చెప్పి క్లిక్ చేయొద్దు. దాన్ని పంపిస్తే ఎగ్జాంపుల్ ఇచ్చిన మనం ఇంకొకరు అనే బదులుగా మన ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం సార్. అలా చేయకండి. ఈవెన్ నేను కాకపోతే నా ఫోటో పెట్టి ఇందాక సార్ అన్నట్టుగా మరి నా ఫోటో పెట్టుకుని ఎవరు ఏం చేస్తాం? సో అందుకని చెప్పేసి మీరు మాట్లాడండి. సో నేనైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఒక్క చిన్న హాయ్ మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాతనే ఏదైనా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇక్కడ అట్లనే తీసుకుంటే బెటర్. ఒక్కటే మాట ఎక్కువసేపు మాట్లాడే అవసరం లేదు. ఒక్కటే మాట మాట్లాడండి, లేదా ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వండి. సో ఇమీడియట్లీ మనం అర్థం అవుద్ది మనకి. ఓకేనా? సో ఎనీవే ఎవరు భయపడద్దు. థ్యాంక్ యూ. ఇవన్నీ జాగ్రత్తలు మాత్రమే. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ మనం మాట్లాడుకున్న కూడా జాగ్రత్తలే తప్ప భయం అవసరం లేదు. బట్ మనం కేర్ చేసుకోవాల్సింది మన గురించి మనమే కేర్ చేసుకోవాల్సింది, ఇంకొకరి మీద ఆధారపడద్దు. ఓకేనా? థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. చాలా టైం అయింది. సో నిన్న మాట్లాడినందుకు ఈ రోజు కూడా మనం మంచి విషయాలు అయితే మాట్లాడుకున్నాం. సో థ్యాంక్ యూ సార్. నిన్న కూడా అందరు మాట్లాడిన వాళ్ళకి, ఈ రోజు కూడా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు చెప్తూ, సో థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. సో మళ్ళీ రేపు 9 గంటల మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీయూష్ మెటా సార్. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్.